హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విలేజ్ లొకేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రామోజీ ఫిలిం సిటీని అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెయిన్గా వచ్చేసి అసలు రామోజీ ఫిలిం సిటీలో ఏమేమి ఉంటాయి, అలాగే మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, అలాగే మనం వెళ్ళిన తర్వాతకి అక్కడ ఏమేమి చూడాలనేది ప్రతి ఒక్కటైతే డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో కనుక మీరు చూసినట్లయితే మీరే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఆ విధంగా అయితే ఈ వీడియో అయితే తీశాను. టోటల్గా ఈ వీడియో వచ్చేసి 4K అలాగే 5K రిజల్యూషన్లో అయితే తీసాము. సో ఫ్రెండ్స్, అలాగే మీరు ఈ వీడియో చూసే ముందు అయితే నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మీలో చాలామంది అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద ప్రెస్ చేసి అయితే ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనే దాని గురించి నాకు కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు అసలు రామోజీ ఫిలిం సిటీకి ఎలా వెళ్ళాలి, అలాగే అందులోకి వెళ్ళాలంటే మనకు టికెట్ ప్రైజెస్ అనేది ఎంత ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి అయితే ఇప్పుడు నేను మీకు చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుండి మనం 100 మీటర్స్ లోపలికి వెళ్తే మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను కదండి. రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన మెయిన్ గేట్ దగ్గర నుండి మనం ఒక 100 మీటర్స్ లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫిలిం సిటీ లోపలికి మనల్ని లోపలికి తీసుకొని వెళ్ళడానికి అక్కడికి కొన్ని బస్సులు కూడా వస్తాయి. ఆ బస్సులు ఎక్కి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారుగా కొంతమంది అయితే నడిచి వెళ్తున్నారు. ఇక్కడ నుండి కేవలం టికెట్ కౌంటర్ 100 మీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి అందరూ అయితే ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు బస్సుల మీద వచ్చిన వాళ్ళు కావచ్చు, అలాగే కొంతమంది ఆటోలలో వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా అనమాట. వీళ్ళు దగ్గరే ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇక్కడ మనం ఒకవేళ ఓన్ వెహికల్స్ మీద వచ్చినట్టయితే, బైక్ లేదా కార్ మీద వచ్చినట్టయితే మన వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనం ఒక టికెట్ తీసుకొని మన వెహికల్స్ అయితే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి కొంత దూరం మనం ముందుకు వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. సో మనం వెహికల్ పార్కింగ్ చేసుకొని వచ్చాక ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారుగా, ఇది టికెట్ కౌంటర్. సో లోపలికి వెళ్ళి మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే టికెట్ అయితే తీసుకుందాం. సో లోపలికి వెళ్ళాక టికెట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫిలిం సిటీ విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుండి నైట్ 9 గంటల వరకు అనమాట. మనం ఈ ఫిలిం సిటీ లోపలికి ఉదయం 9 గంటలకు వెళ్ళి నైట్ 9 గంటల వరకు అయితే తిరిగి చూడవచ్చు మనకు కావాల్సిన ప్లేసెస్ అనేది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 రకాల టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇందులో ఒకటి వచ్చేసి ప్రీమియం టికెట్ కౌంటర్, అలాగే ఒకటి వచ్చేసి నార్మల్ టికెట్ కౌంటర్. ఇందులో నార్మల్ టికెట్ కౌంటర్లో మనకు ఒక టికెట్ ప్రైస్ వచ్చేసి 1475 రూపాయలు ఉంటుంది. అదే చిన్నపిల్లలకి అయితే 1050 రూపాయలు ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారుగా, ఇదే నార్మల్ టికెట్ కౌంటర్. ఇప్పుడు నేను టికెట్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది నా టికెట్ అనమాట. పైన మీకు గ్రీన్ కలర్లో ఒక స్టిక్కర్ కనిపిస్తుంది కదా, ఆ స్టిక్కర్ మన షర్టుకు అతికించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం టికెట్ తీసుకున్నట్టు గుర్తు అనమాట అది. అలాగే మనకు ఒకటి గైడెన్స్ కొరకు అయితే ఒక చిన్న పేపర్ కూడా ఇస్తారు. అందులో మనం ఏమేమి ప్లేసెస్ చూడాలి, ఏ టైంకు ఏ ప్లేస్ ఓపెన్ ఉంటుంది అనేది మొత్తం అయితే అందులో ఉంటాయి. అలాగే ఇందులోకి అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలౌడ్ ఉండదు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ చెక్ చేసి అయితే మన బ్యాగులు చెక్ చేసి పంపిస్తారు. మన దగ్గర ఒకవేళ అవుట్ సైడ్ ఫుడ్ ఉన్నట్టయితే దానికి అలౌడ్ అయితే లేదు, లోపలికి అయితే తీసుకొని వెళ్ళనియరు. అలాగే ప్రీమియం టికెట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ప్రీమియం టికెట్స్ యొక్క ప్రైస్ వచ్చేసి 2450 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు వచ్చేసి 2249 రూపాయలు ఉంటుంది. దానికి డిఫరెన్స్ ఏంటంటే ప్రీమియం టికెట్లో మనని ఏసీ బస్సులో తీసుకెళ్తారు. మన నార్మల్ టికెట్లో అయితే మీరు ఎదురుగా చూస్తున్నారుగా ఇలాంటి బస్సులలో తీసుకెళ్తారు. అలాగే ప్రీమియం టికెట్లో ఏసీ రెస్టారెంట్లో అయితే మనకు ఒక ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారట. అందుకే ప్రీమియం టికెట్ యొక్క ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారుగా, ఈ బస్సులోనే మనల్ని అయితే ఫిలిం సిటీ లోపలికి అయితే తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు నార్మల్ బస్ అనమాట ఇది. సో మనకు ఆర్టీసీ బస్సు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కానీ ఇది ఫిలిం సిటీ వాళ్ళకి సంబంధించిన బస్సు. అలాగే ఇక్కడ టికెట్ కౌంటర్కి సంబంధించిన టైమింగ్స్ చూసుకున్నట్టయితే నార్మల్ టికెట్ కౌంటర్ వచ్చేసి మనకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది. అలాగే ప్రీమియం టికెట్ కౌంటర్ వచ్చేసి 9 గంటల నుండి 11 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మనం ఈ ఫిలిం సిటీ లోపలికి వెళ్తుంటే స్టార్టింగ్ అట్రాక్షన్గా ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన నేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే లోపలికి వెళ్తున్న కొద్దీ మనకైతే చాలా రకాల గార్డెన్స్ కావచ్చు, ఇవన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనం ఫిలిం సిటీ లోపలికి వెళ్తుంటే ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది ఫిలిం సిటీ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గేట్లు కూడా ఉన్నాయి. ఈ సాయంత్రం టైంలో టైమింగ్స్ అయిపోయాక వీటిని క్లోజ్ చేస్తారు. అలాగే
అలాగే ఇక్కడ ఉన్న గోడలకు మొత్తం ఇక్కడ పెయింట్స్ వేశారు చూడండి, బొమ్మలు అయితే వేశారు. రామోజీ ఫిలిం సిటీ లోపల ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో ఏదో ఒక మూవీ షూటింగ్ జరిగిన ప్లేస్ అనమాట. ఎందుకంటే ఈ ఫిలిం సిటీ లోపల చాలా రకాల లాంగ్వేజెస్ సంబంధించిన మూవీస్ యొక్క షూటింగ్స్ కావచ్చు, అలాగే సీరియల్స్కి సంబంధించిన షూటింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్క ప్లేస్ని వాడుకుంటారు అనమాట, ఇందులో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ని. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క బిల్డింగ్లో ఏదో ఒక మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే జరిగే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మూవీ షూటింగ్స్ తీయడం కొరకే నిర్మించారు. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బిల్డింగ్స్ మొత్తం కూడా మూవీ షూటింగ్స్ కొరకు నిర్మించినాయి. అందులో ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఏదైనా సీరియల్కి సంబంధించిన షూటింగ్ కావచ్చు, లేదా మూవీస్ సంబంధించిన ఏదో ఒకటి అయితే జరుగుతూనే ఉంటుంది. సో అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చూడండి ఏ విధంగా ఉందో. జులై మూవీలో ఓ మధు ఓ మధు అనే సాంగ్ షూటింగ్ ఇక్కడనే చేశారట. మనం ఈ ఫిలిం సిటీ లోపలికి వచ్చాక ఏ ప్లేస్ని చూసినా కానీ మనం ఆల్రెడీ ఇంత ముందుకు చూసాం కదా అన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మూవీస్లలో వీటిని చూసాం కాబట్టి ఈ ప్లేస్ నేను ఎక్కడో చూశాను అన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గార్డెన్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్క్ కావచ్చు, అన్నిట్లలో కూడా మూవీ షూటింగ్స్ అయితే జరిగినవే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా మనం ఇంత ముందుకు చూసిన ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. సో వీటిని ఇంత ముందుకు ఎక్కడో చూసాం కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే గిన్నిస్ బుక్ వాళ్ళు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి ఇచ్చిన సర్టిఫికేట్ అయితే ఉంది చూడండి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ అని అయితే అక్కడ ఉంది చూడండి మీరు. ఇది వీళ్ళకి వచ్చింది అనమాట, రామోజీ ఫిలిం సిటీకి వచ్చిన గిన్నిస్ బుక్ రికార్డ్ అనమాట అది. దాన్ని ఆ సర్టిఫికేట్ని అక్కడ గోడ పైన అయితే ఆ విధంగా పెట్టారనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ ప్లేస్ని యురేకా అని అంటారు. మీరు ఈ బస్సులో రాగానే ఫస్ట్ మిమ్మల్ని ఈ ప్లేస్లో అయితే దింపుతుంది బస్సు, యురేకా అనే ఈ ప్లేస్లో. ఇక్కడ మనం చూడవలసిన ప్లేసెస్ అనేవి చాలా ఉంటాయి, కానీ ఫస్ట్ రాగానే మనం ఇక్కడ ఏమీ కూడా చూడొద్దు. ఎందుకంటే లాస్ట్కు మనం ఈ రామోజీ ఫిలిం సిటీ మొత్తం తిరిగాక బస్సు తీసుకొచ్చి ఇక్కడనే మనం దింపుతుంది. సో అప్పుడు చూడొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ లోపల ఉన్న ప్లేసెస్ చూసాక మనకు 4 అవుతుంది. మనం రాగానే ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూసినాం అనుకో, ఇక్కడనే టైం అంతా అయిపోతుంది. కాబట్టి ముందు మనం ఇక్కడ దిగగానే ఏ ప్లేస్ కూడా ఇక్కడ చూడకుండా డైరెక్ట్గా ఇక్కడ మీరు బస్సు చూస్తున్నారుగా, ఇలాంటి రెడ్ బస్సులు ఉంటాయి. ఈ రెడ్ కలర్ బస్సు ఎక్కేసేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మొత్తం క్యూ లైన్లో అయితే నిలబడ్డారు. సో అక్కడికి వెళ్ళి మీరు ఎక్కేయచ్చు. సో మీరు స్పెషల్గా ఇప్పుడు ఈ బస్సు ఎక్కారు కదా 57 బస్సు, నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని ఒక ప్లేస్లో దింపిన తర్వాత ఆ ప్లేస్ చూసిన తర్వాత మళ్ళీ అదే బస్సులో వెళ్ళాలని ఏం లేదు. సో అక్కడ టైంకి ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కొచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒకటి పండుస్థాన్ అని అయితే ఉంది. సో ఇది మనం లాస్ట్లో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి. సో దీన్ని పండుస్థాన్ అంటారు. అది చిన్నపిల్లలకు స్పెషల్ అనమాట, ఓన్లీ చిన్నపిల్లల యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి అందులో. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బస్సు మొత్తం ఫుల్ అయింది కదా, ఇందులో ఒక గైడ్ అయితే ఉంటాడు. తాను ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న ప్లేసెస్ గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అవి ఏమిటనేది ఇప్పుడు మనం కూడా చూద్దాం. రైట్ సైడ్ చూడండి, యురేకా. ఇస్ ప్లేస్ కి యురేకా అంటారు. మీరు టూర్ కి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫైనల్ డ్రాప్ ఇక్కడ వచ్చిన తర్వాత షోస్ కంప్లీట్ చేయాలి. మూవీ మ్యాజిక్ షో, స్టంట్ షో, డాన్స్ షో, రెస్టారెंट, राइड्स अभी ये प्लेस में होते हैं. आपको ये टूर का जो स्टार्टिंग और एंडिंग पॉइंट है यूरेका, जो आपको टूर का फर्स्ट पॉइंट दिन पे रहेगा. और टोटल ये बस का टूर 3 आवर्स टूर रहेगा. 3 आवर्स टूर होते हैं बस का. राइट हैंड साइड में राइट साइड छोड़े मुगल गार्डन. बाहर से देखा तो दिल्ली मुगल गार्डन जैसा दिखाई देता है, अंदर से देखे तो मैसूर वृंदावन गार्डन जैसा दिखाई देता है. एक वो मैरिज पार्टी కోసం యూజ్ చేస్తారు. ज्यादातर मैरिज पार्टी के लिए यूज किया जाता है. तेलुगु मूवी सुस्वागतम मूवी చూడొచ్చు, పవన్ కళ్యాణ్ సార్. हिंदी मूवी अखियों से गोली मारे, गोविंदा सर का गाना सुने, ये भी शूट किया गया. एंड लेफ्ट साइड सर, मेरे लेफ्ट साइड చూడండి, अमेरिकन सियारा गार्डन ज्यादातर ग्रुप सॉन्ग, रोमांटिक सॉन्ग के लिए फेमस है. द पिक्चर उल्लाना उल्लाना गाने भी शूट किया गया. అండ్ తెలుగు మూవీ జులై ఓ మధు సాంగ్ లో కూడా చూడొచ్చు. అల్లు అర్జున్ సార్ ఫస్ట్ డాన్స్ చేస్తున్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గార్డెన్ ఫస్ట్ డాన్స్ అల్లు అర్జున్ సార్ ఓ మధు సాంగ్ లో చూడొచ్చు. లొకేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంబ్రెలా గార్డెన్. అండ్ దిస్ ఓపెన్ ప్లేస్ है लेफ्ट हैंड साइड ओपन गार्डन, लैम्पलाइट गार्डन अंदर. लैम्पलाइट गार्डन कहते हैं ज्यादातर मैरिज फंक्शन, अवार्ड फंक्शन इसी अंदर किया जाता है. शाहरुख खान दिलवाले मूवी में देख सकते हैं लास्ट फाइट से. एंड रॉकस्टार मूवी और नादान परिदेशा भी इसी अंदर शूट किया गया. लेफ्ट साइड खाली की चूड़ों थोड़ा टॉप पे देखिए लेफ्ट साइड, ये यहाँ पे रामोजी फिल्म सिटी का हवा महल తెలుగు మూవీ రాజా అండ్ సుస్వాగత మూవీ చూడొచ్చు. ఈ లొకేషన్ లో టోటల్ 24 गार्डन्स ఉంటాయి. తర్వాత డ్రాపింగ్ पे చూడొచ్చు. इस जगह पे टोटल 24 गार्डन्स है. कुछ देर में ड्रॉपिंग हो जाएगा. एंड RRR मूवी चूज सकते हैं. RRR मूवी देखें, कार पंक्चर షాట్, రామ్ చరణ్ సార్ ఎన్టీఆర్ సార్ వెహికల్ పంక్చర్ చేస్తే హీరో షూట్ చేసి
कार पंक्चर शॉप, इसी रोड के ऊपर गाड़ी पंक्चर करता है हीरो। लेफ्ट हैंड साइड ब्लू कलर व्हीकल, साउंड प्रूफ मोबाइल जनरेटर, आउटसाइड लोकेशन शूट से पावर सप्लाई का से पहाड़ों में शूटिंग करते हैं, वहीं पे उसे पावर सप्लाई के लिए इस्तेमाल किया जाता है। और एक बार बस के सामने देखिए, बस में చూడండి जैकेट लगवाया था जो क्रिश में देख सकते हैं। लास्ट फाइट सीन है बॉम्ब ब्लास्टिंग सीन यहीं पे। క్రిష్ 3 మూవీలో లాస్ట్ బాంబ్ బ్లాస్టింగ్ సీన్ ఉంటుంది కదా, అది ఈ ప్లేస్లోనేనట షూటింగ్ చేసింది. సో చూడొచ్చు ఈ ప్లేస్ అనేది ఏ విధంగా ఉందో. And right inside building చూడండి సార్, చంద్రముఖి లగ सरदार गब्बर सिंह मूवी చూడొచ్చు, जनता गैरेज जूनियर एनटीआर फाइट सीन एंड पवन कल्याण सर सॉन्ग भीम भीम भीमला नायक सॉन्ग కూడా చూడొచ్చు। एंड सलमान खान दबंग 2 मूवी, उसमें जो गाना है ना दगाबाज रे दगाबाज। लेफ्ट हैंड साइड बिल्डिंग చూడండి, फर्स्ट बिल्डिंग लेफ्ट हैंड साइड శ్రీమంతుడు మూవీలో చూడొచ్చు, శృతి హాసన్ హాస్టల్, महेश बाबू सर मूवी చూడొచ్చు। यहाँ पे आगरा का ताजमहल तो नहीं है, मगर डायरेक्टर जी को ताजमहल चाहिए तो इसी को ताजमहल जैसा दिखाया जाता है। अक्षय कुमार सूर्यवंशी मूवी में देख सकते हैं, गणेश मूर्ति लगता ना मस्जिद के सामने से यहीं पे दिखाया गया है। लेफ्ट साइड फर्स्ट व्हाइट कलर बिल्डिंग अतरणी की दाविले చూడొచ్చు, पवन कल्याण सर रेबल मूवी प्रभास सर फाइट सीन కూడా చూడొచ్చు। मराठी है कोई पास में मराठी? ले बारी देखिए, ले बारी। और लास्ट वाला घर देखिए, लास्ट वाला बिल्डिंग प्रिंस का घर दिखाया गया है। राइट हैंड साइड लेडी सेंट्रल जेल भी है, यहाँ पे अंदर गए तो ब्यूटी पार्लर भी है। डायरेक्टर जी को जो चाहिए बना देते। शूटिंग भी यहाँ पे भी एक चल रहा है सामने गोवा पुलिस स्टेशन अतमाजी एंड चेन्नई एक्सप्रेस मिन्नम्मा विलेज। जब शाहरुख खान जीप लेके आके फाइट करते ना, यहीं भी दिखाया गया इसी लोकेशन। लेफ्ट हैंड साइड दिस हाउस चंद्रमुखी डांस मास्टर हाउस, नायक मूवी रानी मुखर्जी का घर, मराठी लय भारी माउली का घर भी दिखाया गया। एंड दिस लोकेशन बाहुबली 1 मूवी में देख सकते हैं। बाहुबली 1 पर जो सभी को गांव वाले पर एंटर से मारते हैं ना, इस गांव को दिखाया गया है बाहुबली 1 मूवी में। जो आज तो कोई शूटिंग नहीं इस गांव में चलते रहे। మీరు ఎదురుగా చూస్తున్నారుగా ఆ బిల్డింగ్లలో ఒకటి వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించింది, మరికొన్ని వచ్చేసి ఈటీవీ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా. సో 13 లాంగ్వేజెస్కి సంబంధించిన ఈటీవీ న్యూస్ ఛానల్స్కి సంబంధించిన ఆఫీసెస్ అనమాట, స్టూడియోస్ అనమాట అవి మొత్తం కూడా. ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారుగా ఈ బిల్డింగ్లలో ఈటీవీకి సంబంధించిన క్యాష్ ప్రోగ్రామ్ అలాగే డీ ప్రోగ్రామ్ అయితే షూట్ చేస్తారట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి. ఇందులో క్యాష్ ప్రోగ్రామ్ అలాగే డీ ప్రోగ్రామ్ అయితే షూట్ చేస్తారు. बिग शूटिंग फ्लोर आता है, ईटीवी कैश प्रोग्राम एंड डी प्रोग्राम वो पूरा शूट करते हैं। हाँ, इसी के अंदर सिया के राम सीरियल जो यहीं पे दिखाया गया। नेक्स्ट लोकेशन सेंट्रल जेल। अभी हम जा रहे हैं सेंट्रल जेल के अंदर बिना क्राइम किए। సో ఇక్కడ ముందుగా మనల్ని సెంట్రల్ జైలుకి అయితే తీసుకువెళ్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు జిల్లా కారాగారం కర్నూలు అని అయితే ఉంది. సో సెంట్రల్ జైలు ముందట ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏదైనా జైలుకి సంబంధించిన షూటింగ్స్ ఉంటాయి కదా, అవి మొత్తం కూడా ఇందులో షూట్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు బయట ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది చెంచల్గూడ జైలు అని ఉంది. సో ఇప్పుడు మనకి జైలు లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం. తెలుగు మూవీ కట్కం చిరుత మూవీలో చూడొచ్చు, రామ్ చరణ్ సార్ ఫస్ట్ ఫైట్ సీన్ पूरा लेफ्ट साइड తెలుగు అండ్ హిందీ మూవీ దృశ్యం లాస్ట్ లో డెడ్ బాడీ చూపిస్తారు పోలీస్ స్టేషన్। लास्ट में जो डेड बॉडी दिखाते ना, यही भी अजय देवगन सर का मूवी। और फ्रंट साइड आपके लेफ्ट पुष्पा मूवी का गाना शूट किया गया सामी सामी, जो यहीं पे दिखाया गया है। एंड रावण मूवी चमक चलो सॉन्ग, शिवाजी द बॉस वाजी वाजी सॉन्ग जो यहीं पे दिखाया गया है। बाहुबली 1, बाहुबली 2, रोबोट 1, रोबोट 2, साहो, RRR, पुष्पा, KGF 1 and 2, रावण जो इसी के अंदर शूट किया गया है पूरा मूवी।
ఇప్పుడు మనం చూస్తున్న మొత్తం కూడా స్టూడియో టూర్స్ అనమాట. ఇందులో భాగవతం సెట్, రైల్వే స్టేషన్, సెంట్రల్ జైలు, బాహుబలి సెట్, అలాగే ప్రిన్సెస్ స్ట్రీట్, ఎయిర్పోర్ట్, సాహస్, ఈ విధంగా చాలా ఉంటాయి. ఇందులో ముందుగా వచ్చేసి మనం అయితే సెంట్రల్ జైలు అయితే చూసాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి భాగవతం సెట్కి వెళ్తున్నాం. తర్వాతకి రైల్వే స్టేషన్ ఉంటుంది, తర్వాతకి బాహుబలి సెట్ ఉంటుంది. ఈ విధంగా ప్రిన్సెస్ స్ట్రీట్, ఈ విధంగా ఎయిర్పోర్ట్, ఇవన్నీ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం భాగవతం సెట్ అయితే చూద్దాం. లోపల ఉంటుంది, ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ బిల్డింగ్ లోపల అయితే ఉంటుంది భాగవతం సెట్. సో ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి భటులు నిలబడ్డారు, అటొకలు ఇటొకలు భాగవతం సెట్కు. ఏదైనా మామూలుగా భాగవతానికి సంబంధించిన ఏమైనా షూటింగ్స్ ఉంటాయి కదా, సీరియల్స్కి సంబంధించినవి కావచ్చు, మూవీకి సంబంధించినవి కావచ్చు, అవన్నీ కూడా ఇందులోనే షూట్ చేస్తారనమాట. ఇందులోనే షూట్ చేసేది. సో ఇప్పుడు చూడొచ్చు, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇది మహాభారతం సెట్ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తే మొత్తం మనకు మహాభారత సెట్ మొత్తం కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి లోపల ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. మనం భాగవతం సెట్ లోపలికి వెళ్తుంటే ఇక్కడ సైడ్ గోడల పైన చూడండి, భాగవతంలో ముఖ్యమైన వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ఉంచారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అర్జునుడికి సంబంధించిన విగ్రహం కావచ్చు, అలాగే ధర్మరాజుకు సంబంధించిన విగ్రహం, అలాగే కృష్ణుని విగ్రహం, వీళ్ళందరి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి భీముని విగ్రహం కూడా ఉంది. ఈ విధంగా కౌరవుల్లో ముఖ్యమైన వాళ్ళ విగ్రహాలు, అలాగే పాండవుల్లో ముఖ్యమైన వాళ్ళ విగ్రహాలన్నీ ఇక్కడైతే ఉంచారు గోడల పైన. ఈ భాగవతం సెట్ లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ చూడండి ఏ విధంగా ఉందో, అద్దిరిపోయింది కదా అసలు. ఈ గోడల పైన ఉన్న డిజైన్స్ కావచ్చు, అలాగే లోపల ఉన్న స్తంభాలు కావచ్చు, ఆ స్తంభాల పైన ఉన్న డిజైన్స్, వాటిపైన ఉన్న విగ్రహాలు అసలు రియల్గా ఉన్నట్టే ఉన్నాయి. సెట్ లాగా అనిపిస్తలే, అసలు రియల్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. అలాగే ఎదురుగా చూడొచ్చు మీరు కృష్ణుని యొక్క విగ్రహం కూడా ఉంది. కుర్చీలో కూర్చొని కృష్ణుడు తలకాయ అటు ఇటు కదిలిస్తున్నాడు, కెమెరాలో సరిగా పడలే. అలాగే పైన తాళ్ళతో ఏ విధంగా కట్టారో చూడండి మొత్తం సెట్ని. సో మొత్తం కూడా ఈ సెట్ మొత్తం కూడా చూడండి ఏ విధంగా ఉందో. ఈ స్తంభాల పైన ఉన్న ఈ శిల్పాలు కావచ్చు, ఈ డిజైన్స్ కావచ్చు, అసలు ప్రతి చిన్నది కూడా డీటెయిల్డ్గా కనిపించే విధంగా అయితే వీటిపై అయితే ఉంచారు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కొన్ని కుర్చీలు ఉన్నాయి, ఇటు సైడ్ కూడా కొంతమంది కూర్చోవడానికి వీలుగా అయితే పెట్టారు వీటిని అన్నింటిని కూడా. అలాగే లోపల లైట్ సెట్టింగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ భటులు నిలబడ్డారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ కూడా కొంతమందికి సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ సెట్ కూడా చూడండి ఏ విధంగా ఉందో. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్ చేసుకునే వాళ్ళు మాత్రం ఈ రామోజీ ఫిలిం సిటీ లోపలికి వస్తే ఒక 100 వీడియోస్ చేసుకోవచ్చు. అన్ని లొకేషన్స్ ఉన్నాయి ఇందులో అయితే. సో ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు అయితే ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. నెక్స్ట్ మనం ఈ భాగవతం సెట్ నుండి బయటికి వెళ్తే రైల్వే స్టేషన్ ఉంటుంది. సో మనం రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళి అయితే చూద్దాం. సో మొత్తం అయితే దీని ఫుల్ వ్యూ అనేది చూడండి ఏ విధంగా ఉందో. సో ఇప్పుడు మనం ఇందులో నుండి అయితే బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళగానే ఎదురుగానే మనకు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఆ రైల్వే స్టేషన్లో వర్క్ జరుగుతుందట, అందుకే అందులోకి అయితే ఎవరినైతే అలౌడ్ చేయడం లేదు. సో నేను ఖచ్చితంగా రైల్వే స్టేషన్ చూడాలి, మీకు చూపించాలన్న ఉద్దేశంతో వచ్చాను. కానీ అక్కడ చూడవచ్చు మీరు, సెక్యూరిటీ గార్డు మొత్తం అక్కడ మెట్లకు అడ్డంగా అయితే బోర్డు పెట్టాడు చూడండి. బోర్డు అలాగే పెద్ద చైర్ వేసి పెట్టాడు. లోపలికి అలౌడ్ లేదు, లోపల వర్క్ జరుగుతుంది, ఎవరు కూడా పోనీకి వీలు లేదని అయితే చెప్పాడు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇదే రామోజీ ఫిలిం సిటీలో ఉండే రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్లో చాలా మూవీస్ అయితే తీశారు. అత్తారింటికి దారేది, చెన్నై ఎక్స్ప్రెస్, ఇలా చాలా లాంగ్వేజెస్ సంబంధించిన మూవీస్ కూడా తీశారు. సో ఇక్కడ ఉండే ఆ బోగీలు అయితే ఏవైతే ఉంటాయో ఆ బోగీలు కూడా రియల్వి. సో రియల్వే కానీ ఒక 4-5 ఉంటాయి అంతే. అలాగే మీరు ఎదురుగా కొన్ని బస్సులు చూస్తున్నారు కదా, ఆ బస్సుల దగ్గరికి అయితే నెక్స్ట్ మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ బస్సుల దగ్గరికి వెళ్ళి ఆ బస్సులు ఎక్కినట్టయితే, ఆ బస్సు ఏదైనా ఒక బస్సు ఎక్కినట్టయితే ఆ బస్సు మనం డైరెక్ట్గా బాహుబలి సెట్కి అయితే తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే బాహుబలి సెట్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు బాహుబలి సెట్ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లో మొత్తం జెండాలు ఏ విధంగా ఉంచారు చూడండి. సో మనం ఈ బాహుబలి సెట్ లోపలికి ఎంటర్ అవుతుండగానే గోడల పైన అయితే బాహుబలి మూవీలో ఉండే హైలైట్ సీన్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ సీన్స్కి సంబంధించిన పోస్టర్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్న గోడల పైన అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం బాహుబలి మూవీలో ఉండే హైలైట్ సీన్స్ యొక్క పోస్టర్స్ ఇవన్నీ గోడల పైన ఉన్నాయి. మనం ఈ బాహుబలి సెట్లో బస్సు దిగగానే రియల్గా బాహుబలి మూవీలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఇక్కడ చూస్తే ఈ లొకేషన్ మొత్తం బాహుబలి మూవీలో మనం చూసిన లొకేషన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి బాహుబలి సెట్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి బాహుబలి సెట్ ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసింది మొత్తం కూడా బాహుబలి సెట్ ఎంట్రన్స్. సో చూడొచ్చు మీరు ఈ ఎంట్రన్స్లో మొత్తం కూడా బాహుబలి మూవీకి సంబంధించిన పోస్టర్స్ అనేవి గోడల పైన ఏ విధంగా అతికించారో.
సో నెక్స్ట్ ఇక్కడ నుండి మనం అయితే లోపలికి వెళ్దాం, అసలైన సెట్ లోపలికి వెళ్దాం. మనం బాహుబలి సెట్ లోపలికి వెళ్తుంటే ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది మహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన చిన్న నమూనా అనమాట ఇది. సో ఇక్కడ చూడొచ్చు మహిష్మతి సామ్రాజ్యం లోపల ఏ విధంగా ఉంటుంది అనేది. లోపల కూడా కొంచెం ఇదే విధంగా ఉంటుంది, కానీ పైన పెద్ద పెద్ద గోపురాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కనిపించవు. అవన్నీ కూడా గ్రీన్ స్క్రీన్లో యాడ్ చేస్తారు. ఏమైనా కింద చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవన్నీ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు లోపల నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది అన్నమాట ఏ విధంగా ఉంటుంది అనేది. అలాగే ఇక్కడ మీరు ఎంట్రన్స్లో చూడండి, పెద్ద పెద్ద డప్పులు అయితే ఉన్నాయి. బాహుబలి మూవీలో మోగిస్తారు కదా రాజు పట్టాభిషేకం అప్పుడు ఇట్లా, కానీ ఇవి రియల్ డోర్లు అయితే కావు. ఓన్లీ ఫ్లైవుడ్ మీద పోస్టర్ అతికిచ్చారు, అంటే ఫ్లెక్సీ అతికిచ్చారు. ఫ్లెక్సీ మీద ఈ విధంగా ఒక డోల్ ఆకారం లాగా ప్రింట్ వేసి అతికిచ్చారు, అంతగానే అవి రియల్ అయితే కావు, ఫ్లైవుడ్ చెక్కలు అవి మోగవు కూడా కొడితే. అలాగే ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ గంట ఉంది చూడండి, బాహుబలి మూవీలో మోగిస్తారు కదా గంట, ఆ గంట ఇది. మొత్తం ఇది కూడా అవుతుంది, మొత్తం ఫ్లైవుడ్. లోపల అసలు కొట్టని గంట కూడా లేదు చూడండి. చైన్ పట్టుకొని కూర్చుంటే మోగుద్ది, ఎందుకంటే లోపల అది ఇనుపది ఉంది కదా, అది మోగుద్ది అన్నట్టు. అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో తలుపు చూడండి. నార్మల్గా మనం ఏమైనా కోటలకు వెళ్తాం కదా, ఇప్పుడు గోల్కొండ కోట కావచ్చు, లేదా రాజుల కాలానికి సంబంధించిన కోటల గేట్లు ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా ఉంది చూడండి. ఇది మొత్తం చెక్కతో తయారు చేసిన దాని లెక్కన ఉంది కదా, సేమ్ మనకు రాజుల కాలానికి సంబంధించిన తలుపులు ఉంటాయి, కోటల తలుపులు అలాగనే ఉంది. అలాగే మనం ఈ సెట్ లోపలికి ఎంటర్ అవుతుండగానే పెద్ద ఏనుగులు ఉన్నాయి చూడండి, మనకు బాహుబలి మూవీలో ఉంటాయి కదా పెద్ద పెద్ద ఏనుగులు, సేమ్ అవే ఏనుగులు ఇవి కూడా. అసలు రియల్గా ఉంటాయి కదా విగ్రహాలు, రియల్ విగ్రహాలు లెక్కన ఉన్నాయి, కానీ ఇవి ఓన్లీ ఫ్లైవుడ్తో చేసినవి అనమాట. మామూలుగా చెక్కలు ఉంటాయి కదా వాటితో చేసినవి, రియల్ విగ్రహాలు అయితే కావు, రాతితో చేసినవి అయితే కాదు. సో ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తున్న కొద్ది ఇంకా మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. మనం ఎంటర్ అవుతుండగానే ఇందులోకి మహిష్మతి సామ్రాజ్యం అనే సాంగ్ అయితే వేస్తారు. అది కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయని, కాపీరైట్ క్లైమ్స్ లేదా స్ట్రైక్స్ వస్తాయని అయితే నేనైతే మొత్తం మ్యూట్ చేశాను. సో లోపల చూడండి, లోపలికి ఎంటర్ అవుతుంటే ఏ విధంగా ఉందో. సో మీకు ఇక్కడ ఎదురుగా రైట్ సైడ్ ఒకటి నల్లది కనిపిస్తుంది కదా, అది బాహుబలి మూవీలో ఏ సిచ్యువేషన్లో వాడతారు, ఎక్కడ వాడతారు అనేది నాకైతే గుర్తులేదు. అదేమిటనేది మీకు తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. బాహుబలి మూవీలో ఏ సీన్లో వాడారు అనేది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే మనం లోపలికి వెళ్తుంటే సైడ్ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో మొత్తం కూడా. అలాగే ఎదురుగా మనకు గుర్రాలు ఉన్నాయి చూడండి, అక్కడ ఏంటంటే మనకు పట్టాభిషేకం చేస్తారుగా రానాకు పైన, అదనమాట పైన పెద్ద కుర్చేసి దానికి సంబంధించింది అది. అలాగే ఇక్కడ చూడొచ్చు ఒకటి ఎదురుగా మీకు ఒకటి బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మూవీలో రానా చూస్తాడుగా అందులో నుండి దూరం నుండి ఎవరు వస్తారు అనేది, అది ఇది చూడొచ్చు. వీళ్ళు కూడా చూస్తారు కానీ ఇందులో నుండి ఏం కనిపించదు, మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్ ఉంటుంది, ఏదో అట్లా కనిపిస్తున్నట్టే యాక్టింగ్ చేయాలంతే. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఏం కనిపించదు ఇందులో నుండి ఏం కనిపించకపోయినా కానీ కనిపించినట్టుగా రానా భలే యాక్టింగ్ చేస్తాడు కదా. సో అదే మరి మూవీ అంటే ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఎదురుగా చూడొచ్చు మీరు ఒక మిషన్ అయితే కనిపిస్తుంది. దీన్ని బాహుబలి మూవీలో అయితే లాస్ట్ ఫైట్ సీన్లో వాడతారు, ఎందుకంటే ఇది కోట గోడలు బద్దలు కొట్టడానికి యూజ్ చేసే రాళ్ళు ఉంటాయి కదా, వాటిని ఇందులో వేస్తారు. మీరు బాగా గమనించవచ్చు, ఇది మనకైతే ఒక ఫైట్ సీన్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఎదురుగా గుర్రాలు కనిపిస్తున్నాయి కదా, ఆ గుర్రాల పైనే రానాకు సంబంధించిన పెద్ద విగ్రహం ఉంటుంది కదా బంగారం కలర్లో, ఆ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు మూవీలో. ఒకసారి చూడొచ్చు ఇది ఏ విధంగా ఉందనేది. అలాగే మూవీలో ఒక దేవతకు దున్నపోతుని బలిస్తారు కదా, ఆ దేవతకు సంబంధించిన విగ్రహం అనేది ఇక్కడనే ఉంది చూడండి. ఒకసారి అక్కడ మీరు చూడొచ్చు, దూరంగా బ్లాక్ కలర్లో దేవతకు సంబంధించిన విగ్రహం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు ఒకసారి ఈ గుర్రాలను చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, వాటి కింద మనుషులు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నారో. ఇంత పెద్ద విగ్రహాలు అసలు ఎలా నిర్మించారో తెలియదు, అసలు రియల్ గుర్రాలు ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది, అంత పెద్దగా అయితే ఉన్నాయి. గుర్రాల పైన ఒక పెద్ద గద్దె లాంటిది కనిపిస్తుంది కదా జెండా పాతిన దగ్గర, అక్కడనే రానాకు సంబంధించిన పెద్ద విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు, అంటే బంగారం విగ్రహం అనమాట. అందరు కలిసి తాడుపట్టి గుంజుతుంటారు కదా, తాడుపట్టి గుంజినప్పుడు వాళ్ళ చేతుల్లో నుండి తాడు జారిపోయినప్పుడు ప్రభాస్ ఒక్కడొచ్చి మొత్తం విగ్రహాన్ని గుంజుతాడు కదా, ఆ సీను ఇక్కడనేనమాట షూట్ చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ నుండి మనం కొంచెం పక్కకైతే వెళ్దాం. పక్కకి వెళ్ళినట్టయితే ఇక్కడ పెద్ద దున్నలు అయితే ఉన్నాయి చూడండి. మామూలుగా మూవీలో అయితే రానా ఒక దున్నని ఒక గుద్దుతో చంపుతాడు కదా, అవే అనమాట ఇవి. సో ఇంతకుముందుకి ఇక్కడ ఒక్కటే ఉండేది, కానీ కొంచెం చూడడానికి అట్రాక్టివ్ అలాగే కలర్ఫుల్గా ఉన్నాయని చాలా తెచ్చిపెట్టారు. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు చూడండి, వాటి కొమ్ములు పట్టుకొని నెడతారు, ఏమిటికో మరి తెలియదు.
సో అవి కదులుతాయి అనుకుంటున్నాం కానీ అవి ఏమి కదలవు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక కుర్చీ అయితే ఉంది. ఇది ఆ మూవీలో దాంట్లో ఎవరు కూర్చుంటారో మీకు తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ నుండి కొంచెం ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్ళినట్టయితే ఇంకా బాహుబలి మూవీలో వాడిన చాలా వస్తువులు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే దూరంగా చూడండి ఒక బండి లాంటిది అయితే కనిపిస్తుంది. సో ఆ బండి ఏమిటికంటే రానా లాస్ట్ ఫైట్ సీన్లో వేసుకొని వెళ్తాడు కదా, సో ఆ బండి ఇది. సో ఇక్కడ చూడొచ్చు ముందట మనకు మూవీలో అయితే ఇక్కడ ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రం తిరుగుకుంటూ వెళ్తుంది, ఎదురుగా వచ్చిన వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వెళ్తుంది కదా, అదే బండి ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మూవీలో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది చూడండి. ఇది ఇక్కడ కూడా సేమ్ గింత కూడా చేంజ్ లేదు, ఓన్లీ ఇక్కడ చక్రం ఒక్కటే లేదు, మిగతా అదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. అలాగే ఇక్కడ మీరు పక్కన చూసుకున్నట్టయితే రియల్గా ఇక్కడ కట్టప్ప నిలబడ్డట్టు ఉంది కదా, ఈ మొత్తం ఈ ఫోటో అనేది సేమ్ కట్టప్ప ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలాగే రియల్గా రమ్యకృష్ణ ఇక్కడ నిలబడ్డట్టుగా ఉంది. అలాగే ఒకసారి బండి లోపలికి వెళ్ళి బండి ఏ విధంగా ఉందో చూద్దాం. లోపల ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది ఇద్దరు చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇక్కడ లోపల చూసినట్టయితే ఇక్కడ ఒక స్టీరింగ్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు దీనికి స్టీరింగ్ ఉంది కానీ దీని యొక్క ఇంజన్ వచ్చేసి బైక్ది. సో దీనికి బైక్ ఇంజన్ అలాగే స్టీరింగ్ అయితే పెట్టారు, ఎందుకంటే దీనికి గిల్లాలు ఉంటాయి కాబట్టి స్టీరింగ్ పెట్టారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇది రాజు సింహాసనం అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు సింహాల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ రాజు కూర్చునేది మూవీలో మనకు రాజు కూర్చుంటాడు కదా సింహాసనం మీద, అదే సింహాసనం ఇది. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారు చూడండి. సో నేను కూడా ఇందులో కూర్చొని ఫోటో దిగడానికి అయితే ట్రై చేశాను, కానీ చాలా పబ్లిక్ ఉండడం వల్ల మనకైతే అవకాశం దొరకలేదు. అందుకే ఇక్కడ కూర్చొని దిగే వాళ్ళని అయితే ఒక ఫోటో అయితే తీశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక చిన్న పాప అయితే ఇక్కడ ఫోటో అయితే తీసుకుంటుంది. సో ఈ విధంగా అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ప్లేస్లో అయితే ఫోటో తీసుకుని అయితే వెళ్తూ ఉంటారు. ఈ ప్లేస్లోనే మూవీలో అయితే రాజు కూర్చుంటాడు, సో ఈ సింహాసనం మీద. సో ఇక్కడ మీరు చూడొచ్చు 4 సింహాలు ఉన్నాయి మొత్తం ఈ సింహాసనం పక్కమటి. సో ఇక్కడ నుండి మనం నెక్స్ట్ సెటప్ దగ్గరికి అయితే వెళ్దాం. సో మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఎదురుగా కూడా ఇంకో బండి అయితే కనిపిస్తుంది చూడండి, మనం ఇంతకు ముందుకు చూసిన అలాంటి బండి. ఇలాంటివి మొత్తం ఇక్కడ 3 బండ్లు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ అనుష్కకు సంబంధించిన ఒక ఫోటో ఉంది చూడండి. మూవీలో అనుష్కకు సంబంధించిన ఒక సీన్ అనేది ఈ ప్లేస్లోనే తీస్తారు, అందుకే అక్కడైతే అనుష్కకు సంబంధించిన ఫోటో అయితే పెట్టారు. అలాగే ఇక్కడ చూడండి ఇంకో బండి కూడా ఉంది, మనం ఇంతకుముందు చూసాముగా రానా వాడిన బండి, అలాంటిదే ఇంకోటి కూడా ఉంది చూడండి. చూడడానికి కొంచెం లుకింగ్ బాగుంటుందని ఎక్స్ట్రాగా ఇక్కడ కూడా ఇంకోటి తెచ్చి పెట్టారు. సో అలాగే దీనికి ముందట చక్రం కూడా ఉంది చూడండి, బండి ముందుకు వెళ్తుంటే కదలనీకి అంటే తిరగనీకి, ఇది రబ్బర్తో చేసింది. అలాగే ఎదురుగా చూస్తున్నారు ఇక్కడ ఒక గంట లాంటిది. మూవీలో ఇక్కడ రాజుల మీటింగ్ అయినప్పుడు ఇక్కడ ఒక కట్టె తీసుకొని కొడతారు కదా గట్టిగా, సో అదే గంట అన్నమాట ఇది. సో ఇక్కడ ఒక కట్టె ఉంది, దాన్ని పట్టుకొని అందరూ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఒక కట్టె ఉంటుంది, దాన్ని పట్టుకొని కొడుతున్నట్టుగా అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ ఒక పెద్ద విల్లు ఉంది చూడండి. అదేమిటికంటే దానికి 3 బాణాలు అయితే ఉంటాయి. మనకు మూవీలో అనుష్క ప్రభాస్ వేస్తారు కదా ఒకేసారి 3 బాణాలు, ఆ విధంగా అనమాట. ఆ లుక్లో ఫోటో దిగనీకి ఇది, సో ఆ పోజులో. అందుకే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ పట్టుకొని ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అనుష్కని గొలుసులతో కట్టేస్తారు కదా, ఆ సెట్ అయితే కనిపిస్తుంటుంది. ఆ ప్లేస్ ఇది సేమ్ మనకు మూవీలో ఈ ప్లేస్లోనే అనుష్కని కట్టేసేది. అలాగే అక్కడ ఉన్న గొలుసులు కూడా రియల్వి. సో అక్కడ మీరు చూడొచ్చు రియల్ గొలుసులు, వాటిని తెంపుకొని ప్రభాస్ అనుష్కని తీసుకొని వెళ్తాడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనుష్కకు సంబంధించిన విగ్రహాన్ని కూడా పెట్టారు, సేమ్ ఈ విధంగా ఉంటుందని చూపించడం కొరకు. ఈ అనుష్క విగ్రహాన్ని చూస్తే రియల్గానే అనుష్క ఆడ నిలబడ్డ ఫీలింగ్ కలుగుతుంది కదా, సేమ్ అసలు అనుష్క లాగానే ఉంది ఆ విగ్రహం అనేది, ఆ మూవీలో ఏ విధంగా ఉంటుందో అలాగనే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ విగ్రహం ఎదురుగానే ఇక్కడ ఒక బోన్ లాంటిది కనిపిస్తుంది కదా, ఇందులోనే మూవీలో అయితే అనుష్కను చైన్లతో కట్టేస్తారు. ఇక్కడ మీరు చూడండి అందులో చైన్లు కూడా ఉన్నాయి, అవి రియల్ చైన్లు అనమాట. ఇందులోనే అనుష్కను కట్టేస్తారు. అలాగే పక్కనే అయితే అనుష్క ఒక్కొక్క పుల్ల ఏరి అందులో వేస్తుంది కదా, వేసి ఒక్కసారి అగ్ని అంటిస్తుంది కదా లాస్ట్కు, అదైతే ఉంటుంది పక్కనే. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా ఈ విధంగానే బాహుబలి ప్రభాస్ అయితే శివలింగాన్ని ఎత్తుకుంటాడు. ఇది చాలా వెయిట్ కూడా ఉంది. సో ప్లాస్టిక్ లాగా ఉంది కానీ వెయిట్ అయితే బాగుంది చూడండి. చూస్తున్నది వచ్చేసి బాహుబలి మూవీలో ప్రభాస్ స్టార్టింగ్లో అయితే ఒక రథాన్ని గుంజుకొని వస్తాడు కదా, అదనమాట ఇది. ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో.
బాహుబలి సినిమాలో శివగామి ఒక బాణం కుండని ఎత్తుకుని అవతలకి వెళ్తుంది కదా, సో ఇది రథం మధ్యలో అనమాట. ఇందులో నుండి అవతలకి వెళ్తుంది. సో ప్రభాస్ ఈ రథాన్ని తీసుకొచ్చి ఏనుగు అడ్డం అయితే పెడతాడు. అప్పుడు ఇందులో నుండి అయితే అవతలకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఒకసారి చూడండి ఇది ఏ విధంగా ఉంది అనేది. ఒకసారి రథం పైన ఉన్న విగ్రహాలు చూడండి, చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా డీటెయిల్డ్గా కనిపించే విధంగా అయితే చెక్కారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కెమెరాలో క్యాప్చర్ కావు, కానీ లోపల కూడా అసలు రథం కింద కూడా విగ్రహాలు అనేది డీటెయిల్డ్గా కనిపించే విధంగా చెక్కారు. అసలు రియల్గా గుళ్ళకు యూజ్ చేసే రథాలు అయితే ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంది. సో ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా డీటెయిల్డ్గా చాలా అందంగా అయితే చెక్కారు. సరే రథాన్ని చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ రథాన్నే మూవీలో అయితే ప్రభాస్ అయితే గుంజుకొని వస్తాడు. రథంకు సంబంధించిన రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో నుండి అయితే గుంజుకొని వస్తాడు. సో ఇక్కడ మీరు చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ఇది. ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఒక ఆయన అయితే పట్టుకొని గుంజుతున్నాడు, కానీ అది గింత కూడా కదలదు. సో అది కదిలేది కాదు. సో ఫైనల్గా ఇది బాహుబలి మూవీలో ఉండే రథం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే బాహుబలి మూవీలో రానాకు సంబంధించిన బంగారు విగ్రహం ఉంటుంది కదా పెద్దది. సో అదనమాట ఇది. సో లాస్ట్ ఫైట్ సీన్లో కింద పడి 2 ముక్కలు అవుతుంది కదా, ఆ 2 ముక్కలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకో ముక్క అయితే లేదు, నడుముకు సంబంధించింది. సో ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది అసలు. దాని కింద మనుషులు చూడండి అక్కడ ఎంత చిన్నగా కనిపిస్తున్నారో. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాం. అంతకంటే ముందు దాని దగ్గరికి వెళ్ళే ముందు మధ్యలో అయితే మనకైతే బాహుబలి హోటల్ కనిపిస్తుంది. సో కావాలనుకున్న వాళ్ళు, ఇందులో ఏమైనా టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళు టిఫిన్, అలాగే భోజనం చేయాలనుకున్న వాళ్ళు భోజనం చేయొచ్చు. కాఫీ, టీ అన్నీ దొరుకుతాయి. హోటల్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి, పేరుకు తగ్గట్టుగానే. నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే బయటకు అయితే వెళ్దాం. బయటికి వెళ్ళినట్టయితే ఒకసారి చూడండి అసలు ఆ విగ్రహం అనేది ఎంత పెద్దగా ఉందో. మూవీలో అయితే మనకు ఎంత పెద్దగా కనిపిస్తుందో సేమ్ అంతే పెద్దగా ఉంది ఈ విగ్రహం అనేది. దాని కింద మనుషులు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నారో. అంత పెద్ద విగ్రహం అనమాట. 2-3 పార్ట్స్ ఉంటాయి కదా, ఒక 2 పార్ట్స్ ఉంటే అంత పెద్దగా ఉందంటే 3వ పార్ట్ ఉంటే ఇంకెంత పెద్దగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంది బాహుబలి మూవీలో ఉండే బాణాల మిషన్స్ అనమాట. ఒకేసారి 100 బాణాలు వేయడానికి అయితే ఈ మిషన్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఇవి మనం బాహుబలి మూవీలో చూస్తే కనిపిస్తుంటాయి. ఒకసారి చూడొచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయనేది. ఈ మిషన్లో ఉన్న బాణాలు మొత్తం కూడా రియల్వి. సో మీరు ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది, ఆ బాణాలు మొత్తం కూడా రియల్వి. మనకు నార్మల్గా మూవీలో అయితే వెనక సైడ్ నుండి ఒక చెక్కతోటి గట్టిగా కొడితే ఆ బాణాలని ఒకేసారి 100 బాణాలు అయితే ఉరుకుతాయి. సో చూడొచ్చు ఈ మిషన్లు అనేది ఏ విధంగా ఉన్నాయో. రియల్గా రాజుల కాలంలో రాజులు ఈ మిషన్స్ వాడిరో లేదో, కానీ మనకు బాహుబలి మూవీలో మాత్రం రాజమౌళి అయితే వాడిండు. సో అసలు అప్పట్లో రాజుల కాలంలో ఇలాంటి మిషన్స్ ఉండేవో లేదో, కానీ అసలు వాళ్ళు వాడిరో లేదో, కానీ మనకు బాహుబలి మూవీలో అయితే ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో చూడండి ఏ విధంగా ఉన్నాయి ఈ మిషన్స్ అనేవి. ఒకేసారి 100 బాణాలు వదలొచ్చు వీటి ద్వారా. నెక్స్ట్ మనం ఈ సెటప్ నుండి బయటకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బాహుబలి సెట్ నుండి బయటికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న స్టోర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టోర్లో ఎక్కువగా అయితే మనకు చాలా రకాల వస్తువులు అయితే కనిపిస్తుంటాయి. క్యాప్స్ కావచ్చు, అలాగే చూసుకున్నట్టయితే చేతులకు కట్టుకునే దారాలు అలాంటివి ఉంటాయి కదా. సో ఇక్కడ చూడొచ్చు మీరు కనిపిస్తున్నాయి, ఇవన్నీ అయితే ఉంటాయి. కానీ ఇందులో ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. బ్యాగులు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. బయటికంటే ఇందులో ప్రైస్ ఎక్కువ ఉంది. నేను కనుక్కొని చూసాను, 2-3 అడిగి చూసాను, బయటకంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, గన్స్, తుపాకులు ఇవన్నీ అయితే ఉన్నాయి. సో చూడండి, ఇందులో కొనాలంటే కొంచెం క్యాష్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కొనగలుగుతారు. క్యాప్స్ చూడండి. ఈ స్టోర్ నుండి మనం బయటకు వెళ్ళగానే మనకైతే బస్సులు అయితే ఉంటాయి. బస్సులు ఎక్కి నెక్స్ట్ స్టూడియోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం అయితే ఇక్కడ నుండి లండన్ సిటీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో లండన్ సిటీకి అయితే తీసుకుని వెళ్తారు. అంతకంటే ముందు అయితే ఇక్కడ ఒకటి సాహస అని ఉంటుంది. అందులో ఏంటంటే ఎక్కువ అడ్వెంచరస్ రైడ్స్ ఉంటాయి కదా, అవన్నీ చేయొచ్చు. సో దాని దగ్గర కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ అందులోకి వెళ్తే మనకైతే టైం అయితే సరిపోదు. అందుకనే ఒక్కదాన్ని అయితే నేనైతే స్కిప్ చేశాను. సో దానికి సంబంధించిన రూమ్ అనేది ఇక్కడ ఉంది, ఒకటి చూపిస్తాను చూడండి. సో ఇక్కడనే మొత్తం ఇక్కడ మీకు ఫోటోలు కనిపిస్తున్నాయి కదా, ఆ అడ్వెంచరస్ అన్నీ మనం చేయొచ్చు అనమాట ఇందులోకి వెళ్తే. సో ఇక్కడ నుండి కొంచెం ముందుకు పైకి వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ చిన్న పిల్లలకు ఎక్కువ టైం ఉన్న వాళ్ళు అయితే చేయొచ్చు. మనకైతే టైం లేదు, సో మనకు టైం సరిపోదు కాబట్టి మనం ఇది ఒక్కటైతే స్కిప్ చేస్తున్నాము. పెద్ద అవసరం కూడా లేదు మనకు అది. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం అయితే లండన్ సిటీకి అయితే వెళ్దాం. సో మనం లండన్ సిటీకి వెళ్తుంటే ఇక్కడ రోడ్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో ఈ రోడ్లలో కూడా చాలా మూవీస్ సంబంధించిన షూటింగ్స్ అయితే జరిగాయట. సో ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా. అలాగే ఎదురుగా చూస్తున్నారుగా అది ఎయిర్పోర్టు. ఫస్ట్ మనం లండన్ సిటీ
చూసిన తర్వాతకి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాం. సో ఇప్పుడు మనం బస్సు అయితే తీసుకొని వెళ్ళి ఇక్కడ లండన్ సిటీ దగ్గర అయితే ఆపుతుంది. సో అక్కడ నుండి మనం మొత్తం ఆ లండన్ సిటీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూస్తుంది వచ్చేసి లండన్ సిటీ. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారుగా ఈ రోడ్డు మొత్తం లండన్ సిటీ అనమాట. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా లండన్లో అయితే బిల్డింగ్స్ అయితే ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి. మనం ఈ రోడ్డు పొంటి నడుచుకుంటూ వెళ్తుంటే మనం లండన్లో నడుస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. సో అలాగే లండన్కి సంబంధించిన ఏమన్నా షూటింగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి ఇక్కడనే చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక రెయిన్ ఎఫెక్ట్ ఉంటాయి కదా, రెయిన్ ఎఫెక్ట్స్ అలాంటివి మూవీ షూట్స్కి సంబంధించినవి. అప్పుడు ఇక్కడ రెయిన్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఆఫ్ చేశారు. సో అప్పుడప్పుడు పబ్లిక్ ఎక్కువ వచ్చినప్పుడు అయితే దీన్ని ఆన్ చేస్తారు. అప్పుడు మనకు వర్షం పడుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ కొంతమంది డ్యాన్స్ కూడా చేస్తుంటారు ఆ రెయిన్ కింద. నెక్స్ట్ ఇక్కడ నుండి వెళ్తుంటే చూడండి, ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో, ఇలా ప్రతి ఒక్క బిల్డింగ్లో ఏదో ఒక మూవీ షూటింగ్ అయితే జరిగే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బిల్డింగ్ కూడా మనం అయితే ఏదో ఒక మూవీలో చూసినట్టుగా ఉంది కదా. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా అంతే అనమాట. ప్రతి ఒక్క బిల్డింగ్లో ఏదో ఒక మూవీ అయితే షూట్ అయితే చేశారు. అలాగే ఇవన్నీ ఇక్కడున్న గోడలన్నీ కూడా రియల్ గోడలే. సో ఫ్లైవుడ్ అయితే కాదు, రియల్ గోడలు ఇక్కడున్న గోడలన్నీ కూడా. అలాగే ఇక్కడ గాలి ఉంటుంది కదా, ఫ్యాన్స్ ఇవి మూవీలో యూజ్ చేస్తారు కదా గాలి ఎక్కువ రావడానికి, ఆ ఫ్యాన్స్ ఇవి వాళ్ళు గుంజుకొని వెళ్తారు. ఏదో మూవీ షూటింగ్ ఉన్నట్టుంది. సో ఇక్కడ మీరు చూడండి మొత్తం లండన్ సిటీ ఏ విధంగా ఉందో, సేమ్ మనం లండన్లో ఉన్నట్టే ఉంది చూడండి. ఇక్కడ రూమ్స్ కావచ్చు, ఈ బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి కూడా అక్కడ లండన్కే వెళ్ళి మనం వీడియో తీస్తున్నట్టుంది కదా. అలా ఇక్కడ స్నో ఎఫెక్ట్ కూడా ఉంటుందట. సో అది ప్రస్తుతం అయితే పెట్టలేరు. స్నో ఎఫెక్ట్ అలాగే రెయిన్ ఎఫెక్ట్ ఇవన్నీ అయితే పెడతారు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడండి ఏ విధంగా ఉందో మొత్తం ఈ రోడ్డు మొత్తం. మనం ఈ లండన్ సిటీ నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా వెళ్దాం. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాక ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం. సో నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారుగా, అది ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇప్పుడు దాని లోపల కూడా ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను పదండి. మనం ఈ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాక ఇక్కడ రిసెప్షన్ చూడండి, సేమ్ రియల్ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది చూడండి. సో మూవీ ఇక్కడ తీసేటప్పుడు అక్కడ రిసెప్షనిస్టులను పెడతారనమాట, జూనియర్ ఆర్టిస్టులను పెడతారు. అలాగే ఎదురుగా చూడండి చైర్స్ మొత్తం కూడా మనకు రియల్ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఉంటాయి సేమ్ అదే విధంగా ఉన్నాయి చూడండి మొత్తం కూడా. సో మూవీ షూటింగ్ జరిగేటప్పుడు టోటల్గా ఇక్కడ మొత్తం పబ్లిక్లను పెడతారు. మొత్తం జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అయితే ఇక్కడ మొత్తం ఈ ఎయిర్పోర్ట్ మొత్తం నింపుతారనమాట. అంటే వాళ్ళే ప్రయాణికుల్లాగా కొంతమంది కుర్చీల్లో కుర్చీ పెడతారు. అలాగే కొంతమంది సెక్యూరిటీ గార్డ్ లాగా, కొంతమంది పోలీసులాగా మొత్తం యాక్ట్ చేస్తారనమాట. అప్పుడు హీరో లోపలికి వస్తాడు, హీరోయిన్ ఎవరో ఇందులో తీసే సీన్స్ ఉంటాయి కదా వాళ్ళని తీసుకొస్తారు. అలాగే ఇక్కడ మీరు రెడ్ కలర్ చైర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మనకు డమ్మీ ఫ్లైట్ ఉంటుందన్నమాట. దాని లోపలికి వెళ్తే రియల్ ఫ్లైట్ లోపలికి వెళ్ళినట్టే ఉంటుంది. సేమ్ మనకు రియల్ ఫ్లైట్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. అలా కుర్చీలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా. అలాగే ఇక్కడ చూస్తున్నారుగా ఇవి బ్యాగులు చెక్ చేశాను అనమాట. కానీ ఫ్రెండ్స్ మనైతే ప్రజెంట్ అయితే ఆ డమ్మీ ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళనీయలేదు. ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతుందట. అంటే ఏదైనా మూవీకి సంబంధించిన
షూటింగ్ చేస్తారనుకుంటా, అందుకే ప్రజెంట్ అక్కడ వర్క్ జరుగుతుందట. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే ఇక్కడైతే మనకైతే బస్సులు అయితే ఉంటాయి. సో ఈ బస్సులు ఎక్కి మనం నెక్స్ట్ స్టూడియోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే ఈ బస్సు అయితే ఎక్కి నెక్స్ట్ స్టూడియో దగ్గరికి అయితే వెళ్దాం. ఒకసారి ఎయిర్పోర్ట్ బయట చూడండి, సేమ్ రియల్ ఎయిర్పోర్ట్ బయట ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది చూడండి. అలాగే బయట ఇక్కడ జరిగిన మూవీస్ ఉంటాయి కదా, ఈ ఎయిర్పోర్ట్ లోపల తీసిన మూవీస్, వాటికి సంబంధించిన పోస్టర్స్ మొత్తం కూడా అతికించారు. సో చూడొచ్చు బయట ఏ విధంగా ఉంటుంది అనేది ఎయిర్పోర్ట్ బయట. నెక్స్ట్ మనం ఈ బస్సు ఎక్కుదాం. బస్సు ఎక్కి నెక్స్ట్ మనకు హవా మహల్ అని ఉంటుంది. సో దాని దగ్గరికి వెళ్దాం. దాని దగ్గర కూడా కొన్ని మూవీస్ సంబంధించిన షూటింగ్స్ అయితే జరిగాయి. సో అక్కడికి వెళ్ళి నెక్స్ట్ హవా మహల్ చూపిస్తాను. తర్వాతకి అక్కడ పక్కనే మనకైతే కొన్ని గార్డెన్స్ ఉంటాయి. సో వాటిని కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, వీళ్ళైతే ఒక 2 minutes అయితే రాజస్థాన్కి సంబంధించిన సాంగ్ అనుకుంటా, ఆ సాంగ్కి డ్యాన్స్ అయితే వేస్తారు. సో అది కూడా అయితే ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ గార్డెన్స్ ఉంటాయి. ఇక్కడ నుండి చూడడానికి అయితే సూపర్గా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ నుండి మ్యాక్సిమం రామోజీ ఫిలిం సిటీ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, మొత్తం అక్కడ మనకు గిన్నీస్ బుక్ రికార్డు ఉన్నది కదా, సో అది కూడా కనిపిస్తుంది ఇక్కడి వరకు. సో మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుండి, కింద గార్డెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కనిపిస్తూ ఉంటాయి ఈ హవా మహల్ నుండి. సో నెక్స్ట్ మనం అయితే ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తారని చెప్పాను కదా, సో అదైతే చూద్దాం. సో చూసారుగా వీళ్ళు డ్యాన్స్ అనేది ఏ విధంగా వేశారో. సో కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే నేను ఆ ఒరిజినల్ సాంగ్ అనేది ప్లే చేయలేదు. సో ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్దాం. సో నెక్స్ట్ లొకేషన్ అనేది దీని పక్కనే ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం కొంచెం ఒక 100 meters నడుచుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకైతే ఒక గార్డెన్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ గార్డెన్ లోపలికి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఈ వే నుండి వెళ్తే మనకు జపానీస్ గార్డెన్ వస్తుందట. సో ఇప్పుడు మనం అక్కడ కూడా అయితే వెళ్దాం.
సో ఇక్కడ మీరు చూడండి జపనీస్ గార్డెన్లో ఈ రూమ్ నుండి చూస్తే అసలు లొకేషన్ అనేది అదిరిపోయింది. సో చుట్టూ నీళ్ళు ఉన్నాయి, అలాగే పైనుండి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళ మధ్యలో ఈ రూమ్ అయితే ఉంది. సో ఈ కట్టడం అయితే ఉంది. కట్టడం కూడా చూడడానికి జపాన్ స్టైల్లో అయితే కట్టారు. అసలు జపాన్లో ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించిన గుళ్ళు కావచ్చు లేదా కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు సేమ్ అదే విధంగా ఉంది. చూడండి ఇది మొత్తం కూడా ఇక్కడ నుండి ఒకసారి వ్యూ అనేది చూడండి గార్డెన్ మొత్తం ఏ విధంగా ఉందో. ఈ ఫిలిం సిటీలో ఇది ఒక అదిరిపోయే లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఇక్కడ ఫొటోస్ దిగాలనుకున్న వాళ్ళు అలాగే రీల్స్ వీడియోస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం సూపర్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. అసలు చూడండి ఏ విధంగా ఉందో, అసలు అదిరిపోయింది కదా. సో ఇక్కడ మొత్తం అంటే దీన్ని ఏమంటారో తెలియదు, గుడి కూడా అయి ఉండొచ్చు. సో అసలు అదిరిపోయింది అసలు. నెక్స్ట్ నుండి మనం అవ్వా మహల్ బ్యాక్ సైడ్ వెళ్దాం. అక్కడికి వెళ్ళినట్టయితే అక్కడ కూడా కొన్ని గార్డెన్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం. సో అంతకంటే ముందు ఇక్కడ చూడొచ్చు ఈ ఫిలిం సిటీలో జరిగిన మూవీస్ యొక్క పోస్టర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ సెట్స్ ఏ విధంగా వేశారు అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి చూడండి. మొత్తం ఇక్కడ మహాభారతం సెట్లు కావచ్చు, అలాగే మగధీర, రోబో, వీటన్నిటికి సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా ఈ మూవీస్ అన్నీ ఈ ఫిలిం సిటీలో తీసినవే. సో సెట్స్ తీసినవి అనమాట. లాస్ట్కి RRR ఉంది చూడండి, RRR పోస్టర్ కూడా ఉంది. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇది హవా మహల్ బ్యాక్ సైడ్. ఇక్కడ ఆయుధం మూవీకి సంబంధించిన ఒక సాంగ్ కూడా షూట్ చేశారు. అలాగే చాలా మూవీస్లలో అయితే సాంగ్స్ ఉంటాయి కదా, సాంగ్స్ అయితే ఈ ప్లేసుల్లో షూట్ చేశారు. సో చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో ఈ ప్లేస్ అనేది. ఇక్కడ మొత్తం స్టాచ్యూస్ చూడండి ఏ విధంగా. ప్లేసెస్ అన్ని చూసాక, ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూసాక నెక్స్ట్ మనం ఈ బస్సు ఎక్కినట్టయితే బటర్ఫ్లై మ్యూజియం అలాగే బర్డ్ పార్క్ ఈ విధంగా ఉంటాయి, చాలా ఉంటాయి. సో వాటి దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం అక్కడ కూడా వెళ్దాం. అలాగే ఇక్కడ మీరు ఏమైనా టీ కాఫీ తీసుకొని కూడా ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇప్పుడు బస్సు అయితే ఎక్కుదాం. బస్సు ఎక్కి నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. సో ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని ఉంది చూడండి. సో మొత్తం పెద్ద పెద్ద బటర్ఫ్లై బొమ్మలు అయితే దీనిపైన ఏ విధంగా అతికించారు చూడండి ఒకసారి మీరు. సో పెద్ద పెద్దవి అతికించారు మొత్తం కూడా. సో నెక్స్ట్ ఇక్కడ మ్యూజియం, ఇది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా రౌండ్గా, ఇది మొత్తం కూడా మ్యూజియం అనమాట, బటర్ఫ్లై మ్యూజియం. సో ఈ మ్యూజియంలో ఏముంటాయి అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో పెద్దగా ఈ మ్యూజియంలో అయితే ఏముండవు, అంటే ఏ బటర్ఫ్లై ఏ విధంగా ఉంటుంది అలాగే దానికి సంబంధించిన హిస్టరీ ఏమిటనేది మొత్తం కూడా ఉంటుంది ఇక్కడ. అంతే ఏవి ఏ కలర్ ఇవి ఎక్కడ ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ బోర్డులపై అయితే రాసి ఉంటుంది. అంతేకాని మ్యూజియంలో వేరే ఏమి ఉండదు. చూడవచ్చు మీరు ఇక్కడ పోస్టర్లపై వాటికి సంబంధించిన కొన్ని మందులు అలాగే వాటిని ఎలా పెంచాలనేది దానికి సంబంధించిందే ఉంటుంది తప్ప ఇందులో ఏమి ఉండదు. సో ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్తే బటర్ఫ్లై పార్క్ అయితే ఉంటుంది. సో దాని లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి మీరు పెద్ద పెద్ద బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఫోటో కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి. సో మీరు బటర్ఫ్లై దగ్గర నిలబడి ఫోటో దిగాలనుకుంటే ఇక్కడ దిగొచ్చు. ఒకసారి చూడండి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో. రియల్గా ఇలాంటివి ఉంటే మాత్రం అసలు సూపర్గా ఉంటుంది కదా, ఇంత పెద్ద బటర్ఫ్లైస్ ఉంటే. సో ఇక్కడ నుండి మనం అయితే బటర్ఫ్లై గార్డెన్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ చిన్న చిన్న బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి. సో చూస్తున్నారుగా ఇదే బటర్ఫ్లై గార్డెన్ అనమాట. సో ప్రజెంట్ అయితే ఇందులో ఎక్కువ అయితే లేవు. సో చూడొచ్చు చిన్న చిన్నవి కొన్నే కనిపిస్తున్నాయి. ఇలా కొన్నే ఉంటాయి కానీ మూవీ షూటింగ్ చేసేటప్పుడు గ్రీన్ స్క్రీన్లో యాడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు నేను మీకైతే ఒకసారి గ్రీన్ స్క్రీన్లో బటర్ఫ్లైస్ ఎక్స్ట్రా బటర్ఫ్లైస్ యాడ్ చేశాను చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ అయితే ఇందులో ఉన్నవి కాదు. సో ఈ విధంగా మూవీలో కూడా యాడ్ చేస్తారనమాట.
ఇందులో కొన్ని రియల్ ఉన్నాయి, మీరు చూసే దాంట్లో కొన్ని నేను యాడ్ చేసినాను అనమాట. సో మూవీలో కూడా సేమ్ ఇదే విధంగా కొన్ని బటర్ఫ్లైస్ ఇందులో ఉంటాయి, అలాగే కొన్ని వాళ్ళు గ్రీన్ స్క్రీన్లో యాడ్ చేస్తారు. సో గ్రీన్ స్క్రీన్లో యాడ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి చూడండి మీరు ఈ బటర్ఫ్లై గార్డెన్ ఏ విధంగా ఉందనేది. సో మొత్తం కూడా ఇక్కడ మనకు చిన్న చిన్న బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ఎక్కువలో అవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడండి, నెక్స్ట్ కనిపించే అన్నీ కూడా రియల్వే. సో జస్ట్ నేను ఒక 10 సెకండ్స్ నేను గ్రీన్ స్క్రీన్లో యాడ్ చేశాను, మిగతావన్నీ రియలే. ఇక్కడ కనిపించే అన్నీ కూడా ఇక్కడ చూడండి, ఇది కూడా మనం ఫోటో తీసుకోవడానికి ఒక మంచి లొకేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో నుండి అయితే నెక్స్ట్ మనం ఇంకా ముందుకైతే వెళ్దాం. బటర్ఫ్లై గార్డెన్ నుండి బయటకు వెళ్ళినట్టయితే ఇక్కడ బర్డ్ పార్క్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వే2 అని ఉంది. సో పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. పైకి వెళ్ళాక అక్కడ బర్డ్ పార్క్ ఉంటుంది. అందులో చాలా రకాల పక్షులు అయితే ఉంటాయి. ముందుగా వచ్చేసి కొన్ని జాతులకు సంబంధించిన బాతులు, అలాగే కొంగలు అంటారు కదా, పెద్ద కొంగలు, అవన్నీ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మొదటి హాల్ అనమాట. సో ఈ విధంగా అయితే మనం వెళ్తూనే ఉండాలి. ఇది మొదటి హాల్. ఇందులో కేవలం పెద్ద కొంగలు, అలాగే చూసుకున్నట్టయితే బాతులు, హంసలు ఇవే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ మనం దీన్ని దాటి ముందుకు వెళ్ళినట్టయితే అందులో కొన్ని పెద్ద పెద్ద చిలుకలు ఉంటాయి కదా, అవి ఉంటాయి. పెద్ద పెద్ద పక్షులు కావచ్చు, పెద్ద పెద్ద రామ చిలుకలు, కలర్ చిలుకలు అవన్నీ అయితే ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. అంటే ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అంటారు కదా, అది కృత్రిమంగా నిర్మించిన వాటర్ ఫాల్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. అలాగే అంతకంటే ముందు ఇక్కడ చూడండి హంసలు ఇవన్నీ అయితే ఏ విధంగా ఉన్నాయో. ఈ పెద్ద బాతులు అంటారు వీటిని. సో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ అనేది ఏ విధంగా ఉందో. అసలు రియల్ వాటర్ ఫాల్ అన్నట్టే ఉంది కదా. వాటర్ ఫాల్కి సంబంధించిన ఏమైనా మూవీ షూటింగ్స్ ఉంటాయి కదా, సో అవి ఇక్కడనే తీస్తారట. సో రియల్గా వాటర్ ఫాల్ పడుతున్నట్టే ఉంది, కానీ ఇది వీళ్ళు తయారు చేసింది, ఇది రియల్ అయితే కాదు. ఫిలిం సిటీ వాళ్ళు మూవీ షూటింగ్స్ కొరకు తయారు చేసిన వాటర్ ఫాల్ అనమాట ఇది. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇంకో హాల్లోకి వెళ్తాం. అందులో కొన్ని చిలుకలు ఉంటాయి కదా, చాలా రకాల జాతులకు సంబంధించిన చిలుకలు అంటారు చూసినవా, కలర్లు ఉంటాయి కదా, అవి ఉంటాయి. సో ఈ విధంగా చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా నేనైతే కొంచెం స్పీడ్గా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి క్రిపలు కేవ్స్ అనమాట. ఇందులో ఏమిటంటే ఎక్కువ బుద్ధులకు సంబంధించిన గుహలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వాళ్ళ గుహలలో వాళ్ళ దేవుళ్ళకు సంబంధించిన విగ్రహాలు ఏ విధంగా పెట్టుకుంటారు అనేది మొత్తం అయితే ఉంటుంది. సో బుద్ధిజానికి సంబంధించిన గుహలు అనమాట ఇవి. సో ఇప్పుడు వీటి లోపలికి వెళ్ళి వీటి లోపల కూడా ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం కూడా నేను ఏ ప్లేస్ కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా అయితే చూపిస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైనా సరే, ఎందుకంటే మీరే ఈ ఫిలిం సిటీ లోపలికి వెళ్ళి చూస్తున్న ఫీలింగ్
మీకు కలగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్గా చూపిస్తున్నాను. లేకపోతే ఒక 30 మినిట్స్లోగా అయిపోగొట్టేవాడిని. కానీ మీరు లోపలికి వెళ్తే మీరు ఎలా చూస్తారు, అలాంటి ఎక్స్పీరియన్స్ కలగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను. సో మీరు మర్చిపోకుండా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇప్పుడు మనం అయితే ఈ క్రిపల్ కేవ్స్ లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి లోపల ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం కూడా చూద్దాం. అంతకంటే ముందు అయితే ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ చూడొచ్చు బుద్ధునికి సంబంధించిన విగ్రహం అనేది ఇక్కడ పెట్టారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళాక ప్రతి ఒక్కటి కూడా మీకైతే డీటెయిల్గా చూపిస్తాను లోపల ఏ విధంగా ఉంటుంది అనేది. సో మీరే లోపలికి వెళ్తున్నట్టుగా ఊహించుకొని మొత్తం అయితే చూడండి. సో చూసారుగా క్రిపలు కేవ్స్ ఏ విధంగా ఉన్నాయో. నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ మనం యురేకా అనే ప్లేస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం స్టార్టింగ్లో బస్ ఎక్కాం కదా, ఆ ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్టయితే అక్కడ మనకు ఫిల్మీ దునియాని ఈ విధంగా చాలా ఉంటాయి మూవీస్కి సంబంధించినవి. సో అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. సో మనం బస్ ఎక్కగానే డైరెక్ట్గా మనని యురేకా అనే ఈ ప్లేస్కి తీసుకొస్తుంది. సో ఇక్కడ నుండి మనం ఇక నెక్స్ట్ బస్ ఎక్కి వెళ్ళే ప్లేస్లు ఏముండవు. డైరెక్ట్గా మళ్ళీ మన టికెట్ కౌంటర్ దగ్గరికి తప్ప మనం ఎక్కడికి కూడా బస్ ఎక్కి వెళ్ళే ప్లేస్లు ఉండవు. మిగతా అవన్నీ ఇక్కడ నడుచుకుంటూ చూసేవన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా చాలా హైలైట్ స్టూడియోస్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ బస్సు దిగగానే మనకు లెఫ్ట్ సైడ్ అయితే పైకి అయితే ఒక వే అయితే ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ వే నుండి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైకి వెళ్ళినట్టయితే అక్కడ మనకు చాలా ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఇప్పుడు మనం అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇక్కడ గోడల పైన డిజైన్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మన గిన్నిస్ బుక్ రికార్డుకు సంబంధించింది సర్టిఫికేటు. సో అది దాని పక్క నుండే ఈ వే ఉంటుంది. ఇక్కడ నుండి అయితే మనం ఇక్కడ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు చాలా ప్లేసెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి చాలామంది స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు. స్కూల్ పిల్లల్ని కూడా ఇక్కడికైతే తీసుకొని వచ్చారు రామోజీ ఫిలిం సిటీ చూపించి. ఇక్కడ నెక్స్ట్ మనం పైకి రాగానే రైట్ సైడ్ వచ్చేసి మూవీ మ్యాజిక్ అని ఉంటుంది. సో ఇప్పుడు దాని లోపలికి అయితే వెళ్దాం. అక్కడ ఎక్కువగా మూవీ షూటింగ్స్ అయితే జరుగుతుంటాయి. సో ఇప్పుడు వెళ్ళి అయితే చూద్దాం అక్కడ ఏ విధంగా ఉంటుందనేది. సో అక్కడ మీరు చూడొచ్చు, ఎదురుగా చూస్తున్నారుగా, అదే మూవీ మ్యాజిక్ అనమాట. సో ఫస్ట్ రాగానే మీరు రైట్ సైడ్ ఉన్న మూవీ మ్యాజిక్లోకి వెళ్ళండి. అలాగే ఇక్కడ మీరు చూడండి ఒకసారి, అమెరికాలో ఉంటుంది కదా స్టాచ్యూ, సేమ్ అదే స్టాచ్యూ ఇక్కడ పెట్టారు. సో స్టాచ్యూకి సంబంధించిన ఏమైనా షూటింగ్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ తీస్తారనుకుంటా. ఈ మూవీ మ్యాజిక్ లోపలికి వెళ్తుంటే ఎదురుగా కొన్ని చైర్స్ పైన స్టాచ్యూస్ కూడా ఉంటాయి. కావాలనుకుంటే వాటి దగ్గర కూడా మీరు ఫొటోస్ దిగాలనుకుంటే దిగొచ్చు. సో ఒకసారి ఇక్కడ చూడండి మీరు, పెద్ద ఊసరవెల్లి లాగా ఉంది కదా.
సో అవి ఎక్కువ మనకు జురాసిక్ పార్క్ మూవీలో కనిపిస్తాయి కదా, అవి. సో ఇక్కడ మీరు చూడండి, ఇదే మూవీ మ్యాజిక్. దీంట్లో ఎక్కువ మూవీ షూటింగ్స్ జరుగుతాయట, చాలా మూవీస్కి సంబంధించిన షూటింగ్స్ జరుగుతాయట. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాక లోపల ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మొత్తం కూడా. అయితే ఇక్కడ ఏంటంటే నేను రాగానే ఇక్కడ ఒక మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుంది. సో అక్కడ మీరు చూడొచ్చు, ఎదురుగా వాళ్ళంతా పబ్లిక్ నిలబడ్డారు కదా, అక్కడ ఒక మూవీ షూటింగ్ జరుగుతుంది. సో అక్కడ మీరు చూడొచ్చు దూరంగా మొత్తం లైట్స్ అవన్నీ అయితే, కెమెరా అవన్నీ అయితే సెటప్ మొత్తం అక్కడ పెట్టారు. అక్కడైతే ఒక మూవీ షూటింగ్ జరుగుతుంది. అందుకే మనం అక్కడికైతే వెళ్ళనియడం లేదు, ఇక్కడ దూరంగా నిలబడి చూడాల్సిందే. సో ఇది ఫైనల్గా అయితే మూవీ మ్యాజిక్ అనమాట. లోపల ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుండి మనం స్టార్టింగ్లో చూసాం కదా ఒక బ్లూ కలర్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ బిల్డింగ్ని యాక్షన్ థియేటర్ అంటారు. అందులో ఏమిటంటే అసలు మూవీస్ ఎలా తీస్తారు, అలాగే గ్రీన్ స్క్రీన్ పెట్టి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వాళ్ళకి కావాల్సిన లొకేషన్ని ఎలా యాడ్ చేస్తారు, అలాగే దానికి సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారు, సౌండ్ ఎఫెక్ట్ ఎలా మిక్స్ చేస్తారు, ప్రతి ఒక్క డీటెయిల్డ్గా అయితే చూపిస్తారు. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఎలా చూపిస్తారని చూపిస్తాను. అంతకంటే ముందు అయితే ఇక్కడ మీరు ఎదురుగా స్క్రీన్ చూస్తున్నారు కదా, అక్కడ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తారు రామోజీరావు గారు. అసలు ఈ ఫిలిం సిటీని ఎందుకు నిర్మించారు, అలాగే దీని యొక్క ప్రత్యేకత ఏమిటనేది మొత్తం అయితే చెప్తాడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్ హాల్ అనేది ఏ విధంగా ఉందో. ఈ హాల్ అనేది నార్మల్గా వచ్చిన వాళ్ళు వెయిట్ చేయడానికే. మీకు ఇందులో ఎదురుగా అయితే ఒక వైట్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద అయితే ఈ ఫిలిం సిటీకి సంబంధించిన ఒక చిన్న సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫిలిం సిటీ యొక్క ప్రత్యేకత ఏమిటి, అలాగే ఇక్కడ ఉన్న మెయిన్ లొకేషన్స్ ఏమిటి అనేది వాటికి సంబంధించిన ఒక సాంగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రామోజీరావు గారు వచ్చి ఫిలిం సిటీకి సంబంధించిన కొన్ని ఇంట్రడక్షన్స్ అయితే చెప్తాడు. తను ఎందుకు దీన్ని నిర్మించాడు, అలాగే తను మూవీస్ ఎలా తీస్తారనేది మొత్తం అయితే చెప్తాడు. నెక్స్ట్ తను చెప్పగానే ఇక్కడ స్క్రీన్ కింద డోర్స్ ఉన్నాయి చూడండి, మొత్తం కూడా ఓపెన్ అయ్యాయి. ఓపెన్ కాగానే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళి కూర్చోవాలి. లోపలికి వెళ్ళాక ఒకసారి ఇక్కడ హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చాలామంది కూర్చోవడానికి ప్లేస్ అయితే ఉంది. అలాగే ఎదురుగా మీకు ఒక స్టేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టేజ్ పైన ఒక 3 బైక్స్ అయితే కనిపిస్తాయి. అవి కంప్లీట్గా బైక్స్ అయితే కాదు, ఓన్లీ ఫ్రంట్ వీల్ ఉంటుంది, అలాగే ఫ్రంట్ డూము, అలాగే మిర్రర్స్ ఉంటాయి, కానీ బ్యాక్ వీల్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ నుండే ఒక ముగ్గురిని అయితే సెలెక్ట్ చేసి ఆ స్టేజ్ పైకి అయితే పిలుస్తారు. ఆ స్టేజ్ పైకి పిలిచిన తర్వాతకి వాళ్ళని ఆ బైక్స్ పైన కూర్చోపెట్టి యాక్టింగ్ చేయమంటారు అనమాట, అంటే బైక్ తోలుతున్నట్టు. ఇది ఎందుకంటే అసలు గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేస్తారు మూవీస్లలో అనే చూపించడం కొరకు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళని ముగ్గురిని కూడా ఆ బైక్స్ పైన అయితే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాతకి ఎదురుగా ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా మొత్తం కూడా వాళ్ళని అయితే రికార్డ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు వాళ్ళని మొత్తం కూడా రికార్డ్ చేస్తుంది కెమెరా అనేది. అలాగే పైన గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి వాళ్ళ ఫుటేజ్ అనేది కనిపిస్తుంది చూడండి పైన ఉన్న స్క్రీన్ పైన. ఇక్కడ కిందనేమో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఓన్లీ గ్రీన్ స్క్రీన్ ఉంది, అలాగే పైన ఉన్న స్క్రీన్లో మాత్రం వేరే ఏదో రోడ్డు పైన వాళ్ళు వెళ్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి వాళ్ళకి కావాల్సిన విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తారని చూపించడం కొరకు ఇక్కడ ఒక షో అయితే వేస్తారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకో రూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో రూమ్కి వెళ్ళాక అక్కడ ఏంటంటే అసలు సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, దేనితోటి క్రియేట్ చేస్తారు అనేది మొత్తం కూడా చూపిస్తారు. అందులో కొంతమందిని పిలుస్తారు. పిలిచిన తర్వాతకి ఈ సౌండ్స్ ఎలా క్రియేట్ అవుతాయని మొత్తం కూడా వాళ్ళతోటే చేపిస్తారు. Ladies and gentlemen and boys and girls, sound is the most important thing for the film. Jack Foley is the sound technician who invented sound effects for the films through these instruments. Now I am going to play some of the instruments on the stage over here. अब सिर्फ यही बोलना है किस जैसा आवाज अब सुन रहे ये इंस्ट्रूमेंट्स है. वेरी सिंपल. मेकू इलांटी साउंड हवा का आवाज है, गाली साउंड है. And what about this? थंडर, बिजली, उर्पलंडी. बोल सकते ये कौन सा आवाज है? इट इज वेरी वेरी सिंपल. रेन, बारिश, वर्षा, वो भी रेन से. कूड़ेगा, वो भी नारियल का टुकड़ों से. विद दैट कोकोनट शेल्स. हम लोग ये स्टेज का ऊपर एक छोटा सा डेमो किया है. वो डेमो अभी पर्दे पर आने वाला है. कंटिन्यूसली नहीं, बीच बीच में. आज से इसी फिल्म में बाइक रेसिंग का आवाज सुनाई दे तो बस समझ लीजिए और चकली बनाने का मिक्सी बोल के. मगर दोस्तों तालियां तो बनते हैं हमारे टेक्नीशियन के लिए. సో వీటిని యూజ్ చేసి సౌండ్స్ ఎలా క్రియేట్ చేస్తారనేది చూపిస్తారు. నెక్స్ట్ స్క్రీన్ మీద మనకు ఈ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి, అలాగే వాళ్ళు ఇంతకుముందుకు యాడ్ చేశారు కదా బైక్ మీద కూర్చొని, అదంతా యాడ్ చేసి మనకు ఒక మూవీ లాగా చూపిస్తారు.
సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకుముందుకు మనం స్టార్టింగ్లో చూసాం కదా వాళ్ళ ఇల్లు. సో బైక్ మీద కూర్చున్న వాళ్ళు, దానికి సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ ఒక మూవీ లాగా క్రియేట్ చేసి చూపిస్తారు చూడండి. సో ఇదనమాట టోటల్గా ఇందులో ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళాక పక్కనే ఫిల్మీ దునియా అని ఉంటుంది. అందులో ఏంటంటే చాలా రకాల బొమ్మలు ఉంటాయి. అలాగే ఆ బొమ్మల్ని పెట్టుకొని డైరెక్టర్స్ ఏ విధంగా మూవీస్ తీస్తారనే దాని గురించి ఇంట్రొడక్షన్ ఉంటుంది. సో కొంచెం ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదే ఫిల్మీ దునియా. సో ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి అసలు లోపల ఫిల్మీ దునియా లోపల ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ దేంట్లో కూడా టికెట్ అయితే తీసుకోరు, అన్నీ కూడా ఫ్రీనే. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో తీసుకుంటాం కదా టికెట్, ఆ టికెట్తో ఉంటే ఇవన్నీ చూడొచ్చు. ఇందులో ఉన్నవన్నీ కూడా అలా స్పెషల్గా మనీ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. సో ఆ ఫొటోస్ కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాతకి బయట అయితే మీకైతే ఆ ఫొటోస్ ఇస్తారు. సో మనం మనీ ఇస్తే ఇస్తారు. ఇందులోకి వచ్చాక ఇక్కడ కొన్ని బండ్లు ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇందులో కూర్చోవాలి మనం. కూర్చున్న తర్వాతకి మొత్తం ఈ ఫిల్మీ దునియా మొత్తం ఈ బండి అనేది తిప్పుకొస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అయితే ఇందులో కూర్చున్నాం. కూర్చున్న తర్వాతకి లోపల ఏ విధంగా ఉంటుందనేది మొత్తం కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి.
మనం ఫిల్మీ దునియా దగ్గర నుండి కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ స్పేస్ యాత్ర అని ఉంటుంది. ఇందులో ఏంటంటే ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ ముందు మనం కూర్చోవాలి. కూర్చున్నట్టయితే అందులో స్పేస్కి సంబంధించిన వీడియో అనేది ప్లే అవుతుంది. ప్లే అవుతున్నప్పుడు మనం కూర్చున్న చైర్స్ ఉంటాయి కదా, అవి కదులుతూ ఉంటాయి. మనమే రియల్గా ఒక ర్యాకెట్లో ఎక్కి వెళ్తున్నట్టు స్పేస్లోకి ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. అలాగే మనం అక్కడ స్క్రీన్ మీద ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం కూర్చున్న చైర్స్ అయితే కదులుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుందనేది. సో అలాగే లోపలికి వెళ్తుంటే ఇక్కడ రూమ్ చూడండి, మనకు స్పేస్కి సంబంధించిన మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్లలో ఉండే డోర్స్ ఏ విధంగా ఉంటాయి సేమ్ అదే విధంగా ఉన్నాయి కదా ఇక్కడ ఉండే డోర్స్ కావచ్చు. అలాగే లోపల ఉన్న బిల్డింగ్ మొత్తం ఒక స్పేస్ లోపలికి వెళ్తే ఉంటాయి కదా స్పేస్ మూవీస్, సో వాటిలాగానే ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి. డోర్స్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఎదురుగా అయితే కొన్ని చైర్స్ ఉంటాయి, వాటిలో కూర్చోవాలి. అవి కదులుతూ ఉంటాయి అన్నమాట. స్క్రీన్ స్టార్ట్ అయిన తర్వాతకి అవి మొత్తం కూడా కదులుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళందరూ కూర్చుంటున్నారు కదా, మన ఎదురుగా ఉన్న చైర్స్ని పట్టుకొని కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాతకి ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలాగే స్పేస్లోకి వెళ్ళాక వాటర్ పడుతుంది కదా, ఆ వాటర్ ఎఫెక్ట్ కొరకు కూడా ఇక్కడైతే ముందటైతే అది పైపులు పెట్టారు. దాని నుండి వాటర్ వచ్చి మన మీద పడుతుంది అనమాట, మన ముఖం మీద ఎండింగ్లో. సో ఇప్పుడు మనం అయితే మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. మూవీ చూద్దాం. There you are. Welcome to your space flight adventure. Skating You can never be too careful. Prepare to descend to the level 21 launch platform. సో షో ఈ విధంగా ఉంటుందన్నమాట. మొత్తం ఒక 20-30 మినిట్స్ అయితే ఉంటుంది. సో మనకు స్ట్రైక్స్ ఇట్లా వస్తాయి అన్న ఉద్దేశంతో నేనైతే షూట్ చేయలేదు ఆ స్క్రీన్ అనేది. నెక్స్ట్ ఇక్కడ అందులో నుండి బయటికి రాగానే ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది. ఇందులో బొమ్మలు కావచ్చు, అలాగే స్పేస్కి సంబంధించిన టీషర్ట్స్ ఇవన్నీ అయితే అమ్ముతూ ఉంటారు. కావాలనుకుంటే వీటిని మీరు కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎదురుగా అయితే స్పేస్కి సంబంధించిన టీషర్ట్స్ ఉన్నాయి చూడండి. మొత్తం కూడా స్పేస్కి సంబంధించిన నక్షత్రాలు కావచ్చు, అలాగే రోబోట్స్ ఉంటాయి కదా, వాటి అన్నిటికి సంబంధించిన బొమ్మలు అయితే ఆ టీషర్ట్స్ పైన ఉన్నాయి. అలాగే ఇక్కడ జ్యువెలరీస్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళాక ఇక్కడ ఒకటి ఆయిల్ కంపెనీ అని ఉంది చూడండి, అంటే పెట్రోల్ బంక్ లాంటిది అనమాట, ఓల్డ్ కాలానికి సంబంధించింది. సో ఇక్కడ కార్ కూడా చూడండి ఏ విధంగా ఉందో, రియల్ పెట్రోల్ బంక్ ఉన్నట్టే ఉంది కదా. ఓల్డ్ మూవీస్ తీసినప్పుడు ఈ పెట్రోల్ బంక్ దగ్గర తీస్తారనుకుంటా, అంటే కార్కి పెట్రోల్ ఇట్లా కొట్టించేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ నుండి ముందుకు వెళ్దాం. ఈ స్పేస్ యాత్ర నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు వైల్డ్ వెస్ట్ స్టంట్ షో అని ఉంటుంది. ఇది 4:45కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, అక్కడికే ఆల్రెడీ టైం అయిపోయిందన్న ఉద్దేశంతో వెళ్తున్నారు. ప్రజెంట్ అయితే 4:45 అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం అందులోకి వెళ్ళి లోపల స్టంట్ షో ఏ విధంగా ఉంటుందండి చూద్దాం. అంతకంటే ముందు ఇక్కడ జూ అని ఉంది, సో అది మనమైతే స్కిప్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు వైల్డ్ వెస్ట్ స్టంట్ షో అని ఉంది. సో లోపలికి వెళ్దాం. సో ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చి కూర్చున్నారు. ఆల్రెడీ నేను 4:45కి వచ్చాను, అంతకంటే ముందే ఇంతమంది వచ్చి కూర్చున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ స్టేజ్ పైనే ఇప్పుడు స్టంట్ షో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి మొత్తం కూడా చూద్దాం. సో ఇక్కడ నుండి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చి లాస్ట్ కూర్చున్నాను, ఎందుకంటే మొత్తం కూడా మనకు కనిపించాలి కదా కెమెరాలో అని, లేదా లాస్ట్కి వచ్చి కూర్చున్నాను. సో అక్కడ మీరు చూడొచ్చు స్టార్ట్ అయింది ఇప్పుడే షో. అక్కడ మెయిన్గా ఏంటంటే ఎదురుగా మీకు ఒక బీరువా అయితే కనిపిస్తూ ఉంటుంది. అందులో కొంత డబ్బు అనేది దాచిపెడతారు. దాచిపెట్టి దాన్ని దొంగిలించడం కొరకు కొంతమంది వస్తూ ఉంటారు. ఇలా షో అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎక్కడ కూడా మాటలు అయితే ఉండవు, మొత్తం మ్యూజిక్ తోటి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు షో స్టార్ట్ అయింది.
సో ఈ విధంగా అయితే ఈ స్టంట్ షో ఒక 30 మినిట్స్ వరకు అయితే ఉంటుంది. సో నేను ఎండింగ్ వరకు అయితే చూడలేదు, ఎందుకంటే మనం ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి నేనైతే బయటికి వెళ్తున్నాను. బయటికి వెళ్ళాక ఇంకా మనం చాలా ప్లేసెస్ అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఫైనల్గా స్టంట్ షో అనమాట. ఇక్కడ నుండి బయటికి వెళ్ళినట్టయితే బయట మనం నార్మల్గా కౌబాయ్ మూవీస్ అయితే చూస్తాం కదా, ఆ మూవీస్లలో స్ట్రీట్స్ ఉంటాయి కదా, స్ట్రీట్స్ కావచ్చు అలాగే ఇల్లులు, సేమ్ అలాంటి స్ట్రీటే ఇక్కడ ఉంటుంది. నార్మల్గా కౌబాయ్ మూవీస్ సంబంధించిన ఏమైనా షూట్స్ ఉంటే ఇక్కడనే తీస్తారనుకుంటా. నార్మల్గా మన మిర్చి మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ కూడా ఈ ప్లేస్లో తీశారట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో ఈ స్ట్రీట్ మొత్తం కూడా. సేమ్ మనకు కౌబాయ్ మూవీస్లలో ఉంటాయి కదా, సేమ్ అలాగనే ఉంది చూడండి. ఇక్కడ చాలా మన తెలుగు మూవీస్ షూట్స్ కూడా జరిగాయి. తెలుగు మూవీ, హిందీ చాలా మూవీస్కి సంబంధించిన షూటింగ్స్ అయితే ఈ ప్లేస్లో జరిగాయట. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ ప్లేస్లో అయితే నైట్ టైం డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి యురేకా అనే ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ పక్కమట ఉంటుంది. మనం స్టార్టింగ్లో బస్ ఎక్కాం కదా, ఆ బస్ ఎక్కిన ప్లేస్ పక్కమట ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. My name is Annabelle and welcome to my tea party. Cookie? Whose balloon is this? It's mine. Oh, Penny, can you pass on the Witcher board for me? You sure? I am Belle. Can't you tell? You will meet my haunted friends, or you will go to hell. సో చూసారుగా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఉందో. నెక్స్ట్ మనం ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గర నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఫండుస్తాన్ ఉంటుంది. సో ఈ ఫండుస్తాన్ ఎదురుగా కావచ్చు, అలాగే ఫండుస్తాన్ లోపల మొత్తం ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఈ పాపని పైకి ఏ విధంగా ఎగరేస్తున్నారో. ఇక్కడ మీరు కూడా వెళ్ళొచ్చు, కావాలనుకుంటే మీరు కూడా ఈ విధంగా అయితే పైకి ఎగరవచ్చు. అంటే చిన్నపిల్లలే, పెద్దవాళ్ళకైతే ఉండదు అనుకుంటా నాకు తెలిసి. సో నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళాక ముందు ఏమేమి ఉంటాయి అనేది కూడా చూపిస్తాను, చూడండి.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారుగా అది ఒక షిప్ లాగా ఉంటుంది. సో దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నారుగా ఇలాంటిది ఒకటి ఇనుప బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది. దీని మించి నడుచుకుంటూ అవతలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపల కొంత చిన్నపిల్లలకు సంబంధించిన కొన్ని బొమ్మలు ఉంటాయి. కావాలనుకుంటే లోపలికి వెళ్ళి చూడవచ్చు. ఈ షిప్ని మనం దూరంగా చూస్తే ఏ విధంగా ఉంటుందనే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, కింది నుండి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఈ షిప్ అనేది. నెక్స్ట్ ఈ షిప్ దగ్గర నుండి అయితే మనం ఇక్కడ ఒకటి భూత్ బంగ్లా అయితే ఉంటుంది. సో దాన్ని భూత్ బంగ్లా అంటారు, కొంతమంది వచ్చేసి బొరాసుర అని కూడా అంటారు. సో దాని దగ్గరికి అయితే వెళ్దాం. దగ్గరికి వెళ్ళి లోపల ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను. లోపల ఏంటంటే మనం ఒక దయ్యాల ప్రపంచంలోకి లేదా ఒక వింత ప్రపంచంలోకి, భయానకమైన ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు బొరాసుర అని అయితే ఉంది. సో ఇప్పుడు దీని లోపలికి వెళ్దాం. దీని లోపలికి వెళ్ళాక చాలామంది అయితే భయపడుతూ ఉంటారు. మొత్తం చీకటి చీకటిగా ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సాలె పురుగులు, గబ్బిలాలు, పుర్రెలు ఇలాంటివి ఉంటాయి. చిన్నపిల్లలు అయితే ఊరికే భయపడతారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం కూడా అయితే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను చూడండి.
సో చూసారుగా బొరాసుర బూత్ బంగ్లా లోపల ఏ విధంగా ఉందో, చాలా భయంకరంగా ఉంది కదా. సో ఈ వీడియోలో చూసిన దానికన్నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో దీని బయట ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ నుండి అయితే రెయిన్ డ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్దాం. వేసవి కాలంలో వచ్చిన వాళ్ళు రెయిన్ డ్యాన్స్ చేయడానికి ఇక్కడ స్పెషల్గా అయితే ఒక ప్లేస్ అయితే ఉంచారు. సో ఇక్కడ చూడొచ్చు, మొత్తం వర్షం అయితే పడుతుంది. నేను కూడా వెళ్దామని చూశాను లోపలికి, కానీ చేతిలో కెమెరాస్ ఉండడం వల్ల అయితే లోపలికి వెళ్ళలేదు. కానీ ఉదయం నుండి ఇప్పుడు సాయంత్రం అవుతుంది, ఇప్పటి వరకు ఎక్కడ కూడా 1 మినిట్ కూడా ఆగకుండా మాత్రం వీడియోస్ అయితే తీసుకుంటూ వచ్చాను. మొత్తం కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా 4K రిజల్యూషన్లో అయితే తీయడం అయితే జరిగింది. వచ్చాక నాకు అయిన ఖర్చు వచ్చేసి 1470 రూపాయలు వచ్చేసి టికెట్ ప్రైస్. అలాగే ఒక్క వాటర్ బాటిల్ తీసుకున్నాను, 20 రూపాయలు అయింది. మొత్తం ఒక 1500 వరకు అయితే ఖర్చు అయింది. సో ఉదయం నుండి అయితే నేనైతే ఇప్పటి వరకు ఏమీ అయితే తినలేదు. నెక్స్ట్ వెళ్ళి మనం బయట ఎక్కడ టిఫిన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన ఫుల్ వీడియో అనమాట. ఈ వీడియో మొత్తం కూడా నేను ఒక ఐఫోన్ అలాగే GoPro 10తో అయితే తీయడం అయితే జరిగింది. సో చూసారుగా వీడియో అనేది ఏ విధంగా ఉందో, అలాగే వీడియో క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన వీడియో అనేది ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.